వరప్రసాద్ గారు ప్రభునందు ఆయన నిద్రించారు. హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఆయన నవ్వుకుంటూనే లోపలికి వెళ్ళారు, నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. అంత సీరియస్ కండిషన్లో అయితే ఆయన వెళ్ళలేదు. వెళ్తూ వెనక్కి తిరిగి నవ్వారు కూడా మన వాళ్ళని అందరినీ చూసి. నేను లేను, నేను కాకినాడలో ఉన్నాను. అలా లోపలికి వెళ్ళిన మనిషి అకస్మాత్తుగా శవమై తిరిగి వచ్చేసరికి తన భార్య పడ్డ వేదన, బాధ అది వర్ణనాతీతం. చాలామంది చనిపోయిన దగ్గర చాలామంది ఏడుపు నేను చూశాను, కానీ ఆ బాధ అయితే చాలా వర్ణనాతీతం. ఎన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపో, రోజులు కనీసం 20-30 సార్లు పడిపోవడం, లోపలికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వ్యవస్థ చేయడం, ఆఖరికి బాటిల్ ఎక్కించాల్సిన పరిస్థితి. కానీ చివరి రోజు అనగా బరియలు చేసిన రోజు సాయంకాలమే జ్ఞాపకార్థ కుడికి పెట్టారు. వందలాది మంది దైవజనులు, విశ్వాసులు తరలి వచ్చారు. చివరిలో ఆమె మరలా మైక్ తీసుకొని, మహిమ ఘనత నిత్యము నా యేసుకే, నాకేమున్నా లేకున్నను నిత్యము నీ సముఖములో యోబు వలె స్తుతించుటకు, ఆరాధన నా గమ్యముగా, నా జీవన శైలిగా, దాని పేరే నా జీవన వైఖరిగా నన్ను మార్చు ప్రభు అని ఆమె దేవుని నామాన్ని స్తుతించినప్పుడు చాలామంది కన్నీళ్ళతో దేవుని నామాన్ని స్తుతించారు. ఈ నిరీక్షణ, ఈ ఆనందం, ప్రియమైన వారు చనిపోయిన బలము తెచ్చుకొని చేతులెత్తి దేవుని స్తుతించే ఈ ధైర్యం ప్రపంచంలో ఎవ్వడికి చేత కాదు. ఒక్క క్రైస్తవుడికి మాత్రమే ఇది చేతనవుతుంది. దాని వెనకాతల మనకున్న బలం, మనకున్న ధైర్యం ఏంటంటే నిరీక్షణ. మరలా ఆయన్ని చూస్తాం, మరలా కలుసుకుంటాం. ఆమె మరణం అది శాశ్వతమైన ఎడబాటు కాదు. ఆమె హల్లెలూయా. రోజు కలిసే టీ తాగుతారు, కలిసే భోజనం చేస్తారు. రోజు నా లైఫ్లో, ఈ 44 years నా లైఫ్లో మీరేమని అనుకోండి, కానీ నేను చూసిన బెస్ట్ కపుల్ వాళ్ళిద్దరు. హల్లెలూయా. కపుల్ అంటే దంపతులు, బెస్ట్ దంపతులు. ఒకరినొకరు అలా ప్రేమించుకునే భార్యాభర్తల్ని నేను ఇంకెవరిని అలా చూడలేదు. అంటే ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అలాగ ప్రేమించుకునే వారిని నేను ఎవరిని చూడలేదు. అసలు వర్ణాతీతం ఆ ప్రేమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒకసారి మేము ఇంట్లో ఉంటాం. ఎప్పుడైనా వదినకి కొంచెం నీరసంగా అనిపిస్తే గబగబా వెళ్ళి ఆయన కాలు చాపుకొని కూర్చుంటే, ఆ కాళ్ళ మీద సైడ్కి ఇలా పక్క తీరు పడుకొని భుజం మీద ఇలా తలవాల్చుకొని నిద్రపోతారు. ఆయన చాలా ప్రేమగా ఆ తల అంతా ఇలా నురుముతూ బొజ్జో బంగారం బొజ్జో అని చెప్పి చేస్తూ ఉంటారు. అదనే కాదు, కొన్ని వందల వేల సందర్భాలు నేను ఎరుగుదును ఆయన ప్రేమించిన దానం. ఏ టైం అయినా కలిసే భోజనం చేస్తారు, కలిసే టీ తాగుతారు. ఆయన అలా ఎదురుగా ఉన్నారు. కుమిలిపోయి ఏడుస్తుంటే దగ్గరగా ప్రేమగా తీసుకుంటే నా గడ్డ పట్టుకొని లెమ్మని చెప్పరా, లెమ్మని చెప్పు, నువ్వు పిలిస్తే మీ అన్నయ్య పలుకుతాడు, నువ్వు అంటే ఇష్టం అని చెప్తా ఉంటే, అన్నయ్య పడుకున్నాడు డిస్టర్బ్ చేయొద్దు అన్నాను నేను మామూలుగా ఊరుకోబెట్టడానికి. రోజు ఈ టైంకి టీ తాగుతాం, వదిన టీ తాగడానికి పిలుస్తుందని చెప్పు, అన్నయ్య వస్తాడు, లెగిస్తాడు. ఆ మాటలు, ఆ బాధ వర్ణనాతీతం. ఫెయింట్ అయిపోయింది, బాటిల్ ఎక్కిస్తున్నారు. అక్కడ ఎవరో పక్కన ఉంటే వాళ్ళతో చెప్తున్నారు, నాకు బాగోలేదని చెప్పండి, ఆయన వచ్చేస్తారు, నేనంటే అంత ఇష్టం అని. అసలు ఎవరో ఊహించలేదు ఆయన విశ్వాసం, స్వస్థత గురించి ఆయన మాట్లాడే మాటలు. హల్లెలూయా. ఆయన విశ్వాసపు పరిణితి ఆయన దగ్గర నేను 3 నేర్చుకున్నాను. విశ్వాసం, పరిశుద్ధ జీవితం, మూడవది ప్రేమ. హల్లెలూయా. ఆయన దగ్గర నేను ఎక్కువగా చూసినవి. అఫ్కోర్స్ వారితో మేము క్లోజ్గా ఉండే విధానాన్ని బట్టి పలు రకాలుగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వదిలేయడం, అవన్నీ పట్టించుకుంటే కుదరదు. హల్లెలూయా. ఎంత అకస్మాత్ అంటే నా లైఫ్లో చాలామంది మరణిస్తే ఆ వార్త నేను విన్నాను, ఈవెన్ మా కుటుంబంలో కూడా. బట్ నేను కాకినాడలో మీటింగ్కి రెడీ అవుతున్నాను. గోపీపాల్ పాస్టర్ గారు ఫోన్ చేసి గట్టిగా ఏడుస్తూ, అన్న మనకి ఇంకా లేడు, మనల్ని వదిలేసి అన్న వెళ్ళిపోయాడు అంటారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అంటే,
అలా హార్ట్ అటాక్ వచ్చింది, అన్నయ్య చనిపోయాడు, అన్న మనకు లేడు అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి బ్రీత్ తీసుకోవడం నాకు కష్టమైపోయి లిటరల్గా ఇలా షేక్ అవుతున్నాయి కాళ్ళు చేతులు. ఆ రోజు బాగా ఎండ కాసిందేమో, పైన మేడ మీద వేడిగా ఉంటే మాకేదైతే రూమ్ ఇచ్చారో ఆ రూమ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేడ మీదకి వెళ్ళి కాలుతున్న ఆ స్లాబ్ మీద కాసేపు నేను నిలబడాల్సి వచ్చింది. అంత ఐస్ గడ్డలాగా నా కాళ్ళు అయిపోయినాయి. తర్వాత వేడివేడిగా నీళ్ళు పెట్టమన్నాను, వాళ్ళని పెట్టారు. ఆ వేడివేడి ఉడుకు నీళ్ళతో దాదాపుగా అంత వేడితో స్నానం చేయను, అంత వేడితో స్నానం చేస్తే అప్పుడు కొంచెం టెంపరేచర్ పెరిగింది. ఆ వార్తను మేము తట్టుకోలేకపోయాం. పాలంకుల్ని చూస్తూ ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తాను. పాలంకులు నేను చూస్తూ ఉన్నాను. ఆయనకి ఈ మధ్య స్టంట్ వేశారు. ఏడవలేక కుమిలిపోయి ఏడుస్తూ ఇలా చేయి పట్టుకొని కన్నీళ్ళు తుడుచుకుంటుంటే ఆయన బాధను ఎవరు ఓదారుస్తారు? తన కళ్ళ ముందే తన ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పెద్దలుడు చనిపోయాడు, పెద్ద కుమార్తె చనిపోయింది, భార్య చనిపోయింది. ఇప్పుడు తను ఎక్కువగా ప్రేమించే అల్లుడు అని చెప్తే ఆయన ఇష్టపడరు, నా కొడుకు అంటారు. వరప్రసాద్ గారు కళ్ళ ముందు చనిపోతే ఆ ఫ్రీజర్లో ఎందుకంటే ఆయన వరప్రసాద్ గారు వాళ్ళ మామగారిని పాలంకుల్ని ఎంత ప్రేమిస్తారో. హల్లెలూయా. తన కూతురు కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. అలా చూస్తూ నా కొడుకు ఇలా అయిపోయాడేంటి అని ఎంత కుమిలిపోయారంటే ఆ వేదన. తన కళ్ళ ముందు తన ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే హల్లెలూయా ఎంత భయంకరమైన వేదన ఆయనకి. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పాలంకులు, అలాగే అన్న వాళ్ళ భార్య, వదినమ్మ, వాళ్ళు ఎంత వేదనలో ఉన్నారో అది వర్ణనాతీతం. ఇప్పుడు పాలంకుల దగ్గర ఉన్నారు వదిన, అసలు ఇంటికి ఎలా వెళ్తారు? ఆ ఇంట్లో ఎలా అడుగు పెడతారు? ఆ బెడ్రూమ్లోకి ఎలా వెళ్ళగలరు? ఈరోజు ఆదివారం నన్ను పట్టుకొని ఏడుస్తూ ఒక మాట అన్నారు, సండే చర్చికి వెళ్ళాలా? ఆయన లేని ఆ ప్రెమిసెస్ని, ఆయన లేని ఆ స్థలాన్ని నేను ఎలా తట్టుకోవాలరా? నేను ఎలా నిలబడాలి? గోపీపాల్ నన్ను పట్టుకొని ఏడుస్తున్నాను. నేను ఎవరికి ట్రాన్స్లేషన్ చేయాలి ఇప్పుడు? ఆ ఫ్యామిలీ లేక ఆ చర్చ్ ఎంత వేదనలో ఉందో వర్ణనాతీతం. మీ అందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ప్రభు ఒక్కడే ధైర్యాన్ని ఇవ్వగలడు, ప్రభు ఒక్కడే ఆదరించగలడు. దేవా, మేమెవ్వరం చేయలేం, మేము వెళ్ళి ఓదార్చలేం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. బరియలు అయిపోయింది, సమాధి చేసేసి మట్టేస్తుంటే అక్కడే కూర్చుంటే ఇంకా ఫెయింట్ అయిపోతుంటే మరలా తీసుకొని బయలుదేరితే నడుస్తూ అంటే నడవలేకపోతున్నారు, ఎవరు ఎత్తుకున్నారు, ఎంతలా ఏడ్చారు అంటే అమ్మో 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 అమ్మో, ఇప్పుడు ఆయన లేకుండా నేను ఎలా బ్రతకాలి నేను? దయచేసి వారి ఆదరణ కొరకు ప్రార్థించండి. చనిపోయే 2 రోజుల ముందు హైదరాబాద్ వెళ్తూ తాళ్ళపాలెం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ ఉంటే, నాన్న వెనక్కి వెళ్ళిపోదామన్నారు. వాట్ హ్యాపెన్ డాడీ? లేదు, వెనక్కి వెళ్ళిపోదాం ఇంటికి. నాకెందుకో మైండ్ పీస్గా లేదు. వింటున్నారా? నా వైపు చూడగలరా? మైండ్ పీస్తో లేదు, నాకు వెనక్కి వెళ్ళిపోదామని. వెనక్కి వెళ్తూ ఏమైనా ఫిష్ తీసుకుందాం డ్యామ్ దగ్గర ఆగారు. అది నన్ను చాలా బాధపడుతుంది ఈ సంగతి. ఆగి నాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తలేదు, కొంచెం నేను పిల్లలతో ఉన్న తర్వాత సరే నేను కారు తీసుకొని డాడీ రమ్మన్నారని గాజువాకి వెళ్తూ ఆన్ ది వేలో ఫోన్ చేశాను. ఫోన్ చేశారంటే ఇలా వెళ్తూ రిటర్న్ అయిపోయాం, మనసులో పీస్ లేదని వెనక్కి వచ్చి ఆయన వెనక్కి రావడం దేవుని చిత్తం. లేకపోతే హైదరాబాద్లో ఎక్కడో ఆయన చనిపోవాల్సి వచ్చింది, నిద్రించాల్సి వచ్చేది. కానీ వైజాగ్కి దేవుని ఆత్మ ఆయన బలవంతం చేసిందేమో, ఆయన వెనక్కి వచ్చారు. అలా వెనక్కి వచ్చేటప్పుడు హల్లెలూయా, ఈ డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు? ఇలా గాజాకి వెళ్తున్నాను. అవునా, సరేలే. ఏంటండి ఏమన్నా అంటే, ఏం లేదురా, నువ్వు ఇంట్లో ఉంటే వచ్చి కాసేపు పిల్లలతో ఆడుకుందాం అనుకున్నాను అన్నారు. నేను లేనన్నా కానీ చంద్రిక అంటే తను భాస్రం గారు అలాగే పిల్లలు ఉన్నారు, వెళ్ళండి అంటే
సర్లే నువ్వు లేవు, ఈలోపు వదిన ఫోన్ తీసుకొని సర్లే నువ్వు లేవు కదా ఇంకోసారి వస్తాంలే అని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆ రోజు నేను ఇంట్లో ఉండి ఉంటే, లేకపోతే ఇంట్లో నేను ఫోన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చేవారు. ఆయన జీవితంలో చివరిలో మా ఇంట్లో కాసేపు మాతో గడిపోయేవారు. అది మిస్ అయిపోయానని చాలా వేదన, చాలా బాధ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో, కుటుంబంలో ఆయన బాధ పెట్టిన వారందరూ ఆయన బాడీ దగ్గర నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కలాగుంది. ఆయన మమ్మల్ని క్షమాపణ అడిగినా మేము పట్టించుకోలేదు. ఆయన ఎలా అన్నాం, ఆయన అలా అన్నాం. ఒక దైవజనుడు పేరు చెప్పను కానీ, ఒక దైవజనుడు, ఆయన నేను చాలా క్షోభ పెట్టాను, చాలా బాధ పెట్టాను, నా విషయంలో ఆయన చాలా నొచ్చుకున్నారు, ఇంత అకస్మాత్తుగా వెళ్ళిపోతారు అనుకోలేదు, ఇప్పుడు క్షమాపణ అడగాలని ఉంది, ఆయన లేరు. ఏదో నాతో పాటు మిమ్మల్ని ఒక విషాదంలోకి తీసుకెళ్లాలని కోరుకోవట్లేదు, కానీ ఒకటి ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. రెండోది ఒకటి చెప్తాను, ఎప్పుడు ఎవరు ఎగిరిపోతున్నామో ఎవరికి తెలియదు. దయచేసి అనవసరమైన కక్షలు, అనవసరమైన పంతాలు, అనవసరమైన కోపాలు అన్నీ పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు ఒకరితో ఒకరు ప్రభు యొక్క ప్రేమను కలిగి, లేఖనానుసారంగా ఏ వైఖరి అయితే మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుందో ఆ వైఖరితో మీరందరూ ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీరు ఎప్పుడు ఉంటారో తెలియదు, లేకపోతే మీరు ఎవరి మీద కోపడుతున్నారో వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. సో నా ఎడల మీరైనా, మీ ఎడల నేనైనా, మీరు ఒకరి ఎడల ఒకరైనా క్రీస్తు మనకు నేర్పించినటువంటి ఆత్మీయ అనుబంధంతోనే సాగిపోవాలి తప్ప, తీరా జరగడానికి ఏదైనా జరిగినప్పుడు మనం అప్పుడు బాధపడి దుఃఖపడి ప్రయోజనమేమీ ఉండదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఈ మధ్యకాలంలో ఎందుకో రెండన్నా ఇంటికి రండి, మాతో పాటు టైం స్పెండ్ చేయండి, అలా ఒక్కలే ఉండి ఇంట్లో ఏముంటారా, ఇంటికి రండి అంటూ నాకు తెలిసి ఒక 4-5 సార్లు ఒక మాట అన్నారు నన్ను. అది నన్ను బాగా బాధకు గురి చేస్తుంది. ఆ మాట ఏంటంటే, ఎవరో ఎప్పుడు ఏమవుతున్నామో తెలియట్లేదురా, రండిరా కలిసి ఉందామని పిలిచేవారు. ఒక సేవకుడు నాతో అన్నాడు ఇలాగా, ఇది మీకు తెలియాలని చెప్తున్నాను, ఎవరింటికి వెళ్ళి స్వతంత్రంగా ఆయన పడుకోడు, ఎవరింటికి వెళ్ళి స్వతంత్రంగా పోయి, ఎవరింటికి వాళ్ళు పిలవకుండా వాళ్ళ ఇంటికి ఎవరింటికి ఆయన వెళ్ళరు. మీకు చెప్పకుండా కూడా మీ ఇంటికి వచ్చే అంత స్వతంత్రం మీ విషయంలో ఆయనకు ఉంది, ఇంకెవరి దగ్గర అలా ఉండరు. ఇక్కడ కూడా ఇంటికి వచ్చినప్పుడు నేను కాసేపు పడుకుంటానని హ్యాపీగా వెళ్ళి బెడ్రూమ్లో పడుకుండిపోయేవారు. ఆయన స్వతంత్రంగా మమ్మల్ని అడిగేవారు కూడా కాదు, వెళ్ళి పడుకుండిపోయేవారు. గోపీపాల్ పాస్ గారు నాతో అనే ఉండేవారు, నాకు చాలా ఆశ్చర్యించి కొంచెం అసూయ కూడా ఉంది ఈ విషయంలో నాకు, మీ ఇంటికి వచ్చేంత స్వతంత్రంగా ఎవరింటికి వెళ్ళరు, ఈ దారిలో వస్తే చాలు జానోళ్ళ ఇంటికి వెళ్దామా అని అడుగుతారు, నువ్వంటే భలే ఇష్టం ఆయనకి. ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా నేనంటే చాలా ఇష్టం. అలాంటి దైవజనుల చేత ప్రేమించబడ్డానికి దేవుడు నాకు ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు. ఆయనకున్న విశ్వాస ప్రమాణం కానీ, ఆయనని దేవుడు వాడుకున్న విధానం కానీ, వాక్యం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు అనుకోవద్దు, నేను వాక్యంలోనే కనెక్ట్ చేస్తున్నాను. ఆయన ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు కానీ మీరు ఊహించలేరు. బీదర్, హిందూపూర్ ఇలా కొన్ని ప్రాంతాలకు మీరు వెళ్తే, హల్లెలూయా, మన ప్రాంతానికి మనోహర్ గారో, దినకరన్ గారో, లేకపోతే ఉదాహరణకు బిల్లిగ్రామ్ గారు లాంటి డైవిజన్లు వస్తే ఎంత పండగలాగా ఉంటుందో, ఆ ప్రాంతాలకి దైవజనులు వెళ్తే బాబు వచ్చారంట. మీకు కొన్ని చెప్పనా, నేను కొన్ని ప్రాంతాలకి ఆయన వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్తుంటే, నేను ఆయన మహింపరచట్లేదు, దేవుని మహింపరుస్తున్నాను, వెళ్తుంటే దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ వచ్చి ఆయన పాదాల మీద పడి బెత్తంలాడారు, మా ఊరు వదిలేసి వెళ్ళిపోవని. హల్లెలూయా. ఆ దెయ్యాలు కేకలేస్తుంటే ఊళ్ళో అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ దెయ్యాలన్నిటిని కూడా ఆయన యేసుక్రీస్తు నామములో వెళ్ళగొట్టేసి సువార్త ప్రకటిస్తే 200 మంది, 300 మంది, 500 మంది ఊరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేవారు. మీకు తెలీదు దేవుడు ఆయన వాడుకున్న విధానం. చెప్పాను చాలాసార్లు, కర్నూలు బస్ స్టాండ్లో ఒంటి నిండా కురుపులు, చీము, నెత్తురు, దుర్వాసన కొడుతుంటే
ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ, బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ పారిపోతుంటే ఏంటి ఇలా పారిపోతున్నారని చూశారు. ఆయన చూస్తే ఇంకేంటి ఆకలి తలమంటే బావు అని అడుగుతున్నాడు. వందల వేల ఏగలు తన చుట్టూ. చూడగానే దేవుని కనికరంతో ఆయన హృదయం నింపబడిపోయింది. ప్రభా, అతని కొరకు నేను ఏమైనా చేయగలనా అని ఆయన ఏడ్చారు. నువ్వేది కోరితే చేస్తాను, వెళ్ళమన్నాడు దేవుడు. ఆయన హోటల్లోనికి వెళ్ళి ఒక మంచి దోశ తీసుకొచ్చి ఆయన చేతులతో తినిపెట్టారు. తినిపెట్టిన తర్వాత డాక్టర్కి ఎవరికి చూపించలేదా అంటే డాక్టర్లు బండబూతులు తినడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. ఎందుకంటే లక్షలు దారబోసారు. నీకెవరు లేరా? అందరూ ఉన్నారు, వారికి అన్నీ ఇచ్చాను, నాకు బాగోలేదని నన్ను వెలివేశారు. అందరూ ఉన్న అనాథం, నేను ఒంటరివాడిని. ఆ ఏగలు ఇలా తోలుకుంటూ నేడుస్తుంటే ఎంత అసహ్యం వేస్తుంది, ఎంత దుర్వాసన వస్తుంది. ఈయన ఎవరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నీట్గా సూట్ అది వేసుకొని ఉన్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు అని జనాలు గమనిస్తూ ఉన్నారు. అయితే నేను ఒక డాక్టర్ని పరిచయం చేస్తాను, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇష్టపడితే ఇప్పుడే ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఈ వ్యాధి అంతటిని ఆయన తీసివేస్తాడంటే అలాంటి డాక్టర్ ఉన్నాడు అంటే ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు అని చెప్పి చీము కారుతున్న ఆయన అరచేతుల్లో ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి, రైట్ హ్యాండ్ ఇలా పెట్టి ఆ రెండు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే 2 నిమిషాల ప్రార్థనలో అరుపులు, కేకలు, విజిల్ వేస్తూ ఉన్నారు ఆ బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ అరుపులు ఆయన వింటున్నారు కానీ కామెంట్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నానని ఆయన పట్టించుకోలేదు. చిరునవ్వుతో ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ అరిసింది, కేకలేసింది ఎందుకో తర్వాత అర్థమైంది. ఆయన ఆమెని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ వ్యక్తి యొక్క దేహము పసి పిల్లల దేహంలాగా మారిపోయి కురుపులన్నీ కూడా విడిచిపెట్టి కర్నూలు బస్ స్టాండ్లో యేసయ్య నామము మహిమపరచబడింది. అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అలాంటి సేవకుడు నా ఇంటికి వచ్చేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను ముద్దు పెట్టుకునేవాడు, నన్ను కౌగిలించుకునేవాడు. నాకెంత భాగ్యమో. కొంతమంది రాజకీయ నాయకులతో ఉంటే సంతోషపడతారు, కానీ నా జీవితానికి గొప్ప భాగ్యం మా దైవజనులు తిమోతయ్య గారు కానీ, ఎంఏ పాలయ్య గారు కానీ, వరప్రసాద్ అయ్య గారు కానీ నన్ను అమితంగా ప్రేమిస్తారు. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. అవును, అందుకే వాళ్ళంటే చాలా గౌరవం, చాలా అభిమానం. సో నేనేం చెప్తున్నాను అంటే మెసేజ్ కంప్లీట్ చేయాలి. నేను ఎప్పుడు మీరు ఉంటారో లేదో, ఎవరు ఉంటామో లేదో ఇక పాయింట్ చేస్తే బాగోదు, కానీ ఎప్పుడు ఎవరు ఏమైపోతున్నామో తెలియదు అని చాలా హెల్తీగా ఉన్నారు. ఆయన నవ్వుకుంటూ వెళ్ళారు. లోపల ద మ్యాసివ్ స్ట్రోక్ అంటారు, భయంకరమైన స్ట్రోక్ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు చిన్న పిల్లల్లా కొట్టుకున్నారంట చాలాసేపు బెడ్ మీద. వైర్లు అవన్నీ పెట్టేసినప్పటికీ కూడా బ్రతకాలని ఆయన ఎంతో పోరాటం చేశారని పాలంకులు పెద్దలుడు గారు ఆ మాట చెప్తుంటే ఎంత వేదన వేసిందో. కొట్టుకున్నారంట కాళ్ళు చేతులు గట్టిగా. అలా కొట్టుకుంటూ ఆయన ఊపిరి ఆగిపోయింది. దాదాపు 20 నిమిషాలు 30 నిమిషాలు నాకు తెలియదు ఎంతో టైము. సిపిఆర్ అంటారు కదా దాన్ని, సిపిఆర్ చేశారు. అంటే పంపు చేస్తారు కదా, గుండెని పంపు చేసి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతికించాలని దేవుడు కోరుకుంటే అవేమీ అవసరం లేదు. కానీ దేవుడు తీసుకోవాలనుకున్నప్పుడు దైవజనులు ప్రిన్స్ శామ్యుల్ గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ చెప్పడానికి వెళ్ళాం. నేను కూడా వెళ్ళాను. వదిన నా వైపు చూస్తూ నాతో చాలా చనువుగా ప్రేమగా ఉంటారు. నన్ను చూసి నవ్వుతూ తొందరలో నువ్వు మళ్ళీ రావాలి ఎయిర్పోర్ట్కి, మాకు సెండ్ ఆఫ్ చెప్పాలి తెలుసా అన్నారు. ఏమో వదిన అన్నాను. అంటే హల్లెలూయా, ఒక వైట్ పాస్పోర్ట్ మీద నేను సంతకం చేస్తున్నాను, ఎవరో ఒక దైవజనులు అంటారు దాని మీద స్టాంప్ వేస్తున్నారు, బహుశా తెలియని ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్తున్నట్టున్నాడు అన్నారు. నిన్న నా కళ గుర్తొచ్చి అప్పుడు నాకు అర్థమైంది ఆ కళ తన దాసురాలికి దేవుడు ఎందుకు ఇచ్చాడో. తన ప్రియమైన భర్తను, తన దాసుని దేవుడు తీసుకుంటున్నాడు అని, దానికి నీ అంగీకారం కావాలి అని దేవుడు చూపించాడు. అందుకే అంటాను, చాలాసార్లు ఈ మాట అన్నాను, మనకు చెప్పకుండా దేవుడు ఏది చేయడు. కానీ కొన్నిసార్లు మన మట్టి బుర్రకు, మన లిమిటెడ్ నాలెడ్జ్కి దేవుడు చూపించేవి, దేవుడు మాట్లాడేవి
అర్థమవు. అందుకనే ఒక ఖరీదైన మాట చెప్తాను వినండి. మీరందరూ మీలో కొంతమంది అయినా ప్రార్థన చేయండి. దేవా, నీ చిత్తాన్ని, నీ మాటని, నీ ఉద్దేశాన్ని గుర్తుపట్టగలిగే సెన్సిటివిటీ నా మనసుకు దయచేయని ప్రభు అని అడగండి. ఏమైనా అర్థమైందా? కొంతమందికైనా ఆ పదం, ఇంగ్లీష్లో ఆ పదం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. దేవా, హల్లెలూయా, నీ స్వరాన్ని విని నీ చిత్తాన్ని అర్థం చేసుకొని నువ్వేదైనా మాట్లాడుతుంటే, నువ్వేదైనా చూపిస్తూ ఉంటే దాని యొక్క సంపూర్ణ భావాన్ని అర్థం చేసుకుని, ఆ సున్నితత్వాన్ని అర్థం చేసుకుని, ఆ సెన్సిటివ్నెస్ని నాకు ఇవ్వండి ప్రభువా. నువ్వు బయలుపరిచిన దాన్ని నేను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని అడగాలి. తెరవబడిన కన్నులు గలవారమై అన్న సందేశంలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. ఎంతమంది గుర్తుందో లేదు నాకు తెలియదు. హల్లెలూయా. సరే, మీ అందరు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సందర్భాన్ని అంతా చెప్తూ నేనేం చెప్తున్నానంటే, ఆరోగ్యంగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు అన్న తేడా లేదు. విశ్వాసులు అని, సేవకులని తేడా లేదు. బలహీనంగా ఉన్నారు లేకపోతే బలంగా ఉన్నారు అన్న తేడా లేదు. వయసులో ఉన్నారు లేకపోతే వయసు ఎక్కువైపోయిందన్న తేడా లేదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చేద్దాం, హల్లెలూయా. ఇంకొంచెం చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. కాబట్టి సఖ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు అందరితోనూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనుషులందరితోనూ, హల్లెలూయా, బంధువులందరితోనూ, హల్లెలూయా, స్నేహితులందరితోనూ, హల్లెలూయా, కుటుంబస్తులతోనూ, హల్లెలూయా, సంఘముతోనూ, సమాజముతోనూ, దైవజనులతోనూ ప్రేమ కలిగి నడుచుకుందాం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఇదంతా చెప్పడంలో వాళ్ళ కొరకు మీరు ప్రార్థిస్తారు, కుటుంబం కొరకు ప్రార్థిస్తారన్న భావం ఒకటి. రెండవది ఏంటంటే, నిజమే కదా, అంత బలమైన దైవజనుడు, దేశ విదేశాల్లో వాడబడ్డారు ఆయన. అంత మాత్రమే కాదు, విశ్వాస వీరుడు, ఎప్పుడు కూడా ఏ తప్పు చేసిన ఇది లేదు. అలాంటి దైవజనులే అకస్మాత్తుగా ఎగిరిపోతే, వెళ్ళిపోతే నేనే పాటి వాడిని, నేనెంతటి వాడిని. ఎవరో దైవజనులు నాతో ఇలా మాట్లాడుతూ అన్నారు నేను సిమెట్రీ దగ్గర, ఏంటండి గొప్ప గొప్ప దైవజనులు అందరూ వెళ్ళిపోతున్నారంటే, నేను అన్నాను, హల్లెలూయా, ఎత్తబడటం అంటే ఇదేనేమో అన్నాను, ర్యాప్చర్ అంటే ఇదేనేమో అన్నాను నేను. అది వాళ్ళ పర్సనల్ ర్యాప్చర్ అంటే అందరికీ పదం అర్థం కాకపోవచ్చు. హల్లెలూయా. కొనుపోబడు, ఎత్తబడుట, కొనుపోబడుట అంటే ఇదేనేమో. పరిశుద్ధులైన వారిని దేవుడు తన చోటుకి కొనిపోతున్నాడు. ఇది దేనికి సూచన అంటే ఆయన రాకడకు సూచనగా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒకవైపు ఆయన రాకడ దగ్గరగా ఉందని మనకు అర్థమవుతుంది. రెండో వైపు మనం ఎప్పుడుంటామో, లేకపోతే మనం చూస్తున్న వాళ్ళు ఉంటారో లేదో తెలియని అనిశ్చత ఎంతో ప్రపంచంలో ఏర్పడింది. ఇలాంటి అనిశ్చత కలిగిన భయంకర దినాల్లో సార్ వెనకాతల వారికి అర్థమవుతుందా, అందరితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రేమగాను మర్యాదగాను నడుచుకుందాం. ఆమె వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ప్రేమిద్దాం. మన ఎడల వారి వైఖరి ఎంత లో లెవెల్లో ఉన్న వారి ఎడల మన వైఖరి మాత్రము హై లెవెల్లో ఉండేలాగా చూసుకుందాం. హల్లెలూయా. అరే, ఈ వ్యక్తి నన్ను చాలా ద్వేషిస్తున్నాడు, ఈ వ్యక్తి నన్ను చాలా తృణీకరిస్తున్నాడు, ఈ వ్యక్తిని నేను ఎక్కువగా ప్రేమించాలి, ఈ వ్యక్తిని నేను ఎక్కువగా చేర్చుకోవాలి, ఈ వ్యక్తికి నేను ఎక్కువగా సహాయం పడాలి అన్న ఉన్నతమైన ఆలోచన నీ మనసులోనికి రాగలిగితే, ఆమేన్, నీలో అనేకులు యేసుక్రీస్తుని చూడగలుగుతారు. క్రీస్తుని యందు ప్రత్యక్షపరచబడాలి అన్న గొప్ప దర్శనం నీలో నెరవేరుతుంది. చాలా ఖరీదైన మాట చెప్పాను, దానికి మీ స్పందన అంతేనా అండి? అంతేనా? ఎంత ఖరీదైన మాటకు కూడా మీ స్పందన అంతేనా? అయ్యో, హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఒకరి ఎడల ఒకరు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని మనం నేర్చుకున్నామంటే, ఒకరినొకరు ప్రేమిద్దాం. హల్లెలూయా. ఆమేన్. సో పోయిన వారం అడిగాను, మీ పక్కన ఎవరున్నారో చూసి ధైర్యంగా సమాధానం చెప్పండి, మీరు వారిని ప్రేమిస్తున్నారా అని. హల్లెలూయా.
ఆ రోజు నుంచి ఆలోచన నాకు ఎక్కువైంది. సంఘంలో ఎవరిని చూసినా నాకు మొట్టమొదటి కలుగుతున్న ఆలోచన ఏంటో తెలుసా? ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానా? ఆ వ్యక్తితో నేను మాట్లాడానా లేదా? ఆ వ్యక్తిని చూసి నేను నవ్వేనా లేదా? ఆ వ్యక్తికి నేను ప్రైజ్లాడి చెప్పానా కాదా? ఇది కాదు నా క్వశ్చన్. ఆ వ్యక్తిని నేను ప్రైజ్లాడి చెప్తే 2 చేతులు ఇలా కనబడతాయి, అది బయటికి కనబడేది. కానీ ప్రేమ బయటికి కనిపించేది కాదు. సో నాకు ఎదురవుతుంది. అందుకే చెప్తాను, ఈ మధ్య ఈ వాక్యాలు మిమ్మల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి ఇలా తెలియదు, కానీ నన్ను చాలా ప్రభావం చేస్తున్నాయి. సో ఆ క్రమంలో నాకు ఈ ప్రశ్న ఎదురవుతుంది. ఆమేన్. పోయిన వారం వాక్యం అయిన తర్వాత కర్ణమ్మ నా దగ్గరికి వచ్చింది ప్రైజ్లాడి చెప్పడానికి. ప్రైజ్లాడి చెప్పినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా ముందు ఒక ప్రశ్న నిలబడింది, నేను కర్ణమ్మను ప్రేమించగలుగుతున్నానా అని. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ ప్రేమిద్దాం. ఎలా ప్రేమిద్దాం? ఎలా ప్రేమిద్దాం మాట్లాడలేదు మీరు. తెలిసిన వాక్యాన్ని మర్చిపోతే ఎలా ప్రేమిద్దాం? మీరు కోరుకున్నట్టు కాదు, మీరు ఆశించినట్టు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇష్టమైనట్లు కాదు, మీకు అనుకూలమైనట్లు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుకు వచ్చేసాను నాన్న, ముందు చేరుస్తున్నా, ఇక్కడ కూర్చో. థ్యాంక్ యూ. రండి. మొట్టమొదటి వైఖరి ఏంటి అమ్మ? చెప్పాలి, అందరూ చెప్పాలి. మొట్టమొదటి వైఖరి ఏంటి? ఏం మాట్లాడట్లేదు. మొట్టమొదటి వైఖరి ఏంటి? ఒకరినొకరు ప్రేమించుకుందాం. అందరూ చెప్తారు ఒకరినొకరు నేను ప్రేమిస్తాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిండు మనసుతో ఇలా అన్నానని ఏమనుకోద్దు. నిండు మనసుతో మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పగలరా? ఎప్పుడు చేయలేదు కదా ఇలాగా. మీ ఆయనకి చెప్పడం చాలా ఈజీయే, వెనక చెప్పు ఐ లవ్ యూ. కూర్చున్నారా? సరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆయన సముఖంలో మనసారా చెప్తున్నాను, ఐ లవ్ యూ బ్రదర్స్, ఐ లవ్ యూ మై డియర్ సిస్టర్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హల్లెలూయా. చెప్పారా ఐ లవ్ యూ అని? ఇంగ్లీష్లో ఎప్పుడు చెప్పలేదంటే ఈరోజు చెప్పండి ఇంగ్లీష్లో. ఇది నేను చేయట్లేదు, మన ప్రభువు చెప్తున్న మాట. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా హల్లెలూయా. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అత్తతో చెప్పు ఐ లవ్ యూ అత్త అని. మీ మామగారితో చెప్పు ఐ లవ్ యూ మామగారు అని. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్యకి చెప్పు ఐ లవ్ యూ అని. నీ భర్తకి చెప్పు ఐ లవ్ యూ అని. ఆమె నీ బిడ్డకి చెప్పు ఐ లవ్ యూ అని. నేను బాగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి వస్తున్న నీ కన్నీళ్ళని ఆపుకొని ప్రభు వైపు చూస్తూ వారి కళ్ళల్లోకి చూసి చెప్పు ఐ లవ్ యూ అని. మళ్ళీ వెనక్కి వచ్చినందుకు నన్ను క్షమించండి. ఎలా ప్రేమించుకోవాలి ఒకరినొకరు అంటే, మనకు నచ్చినట్టు కాదు, మనకు వీలైనట్టు కాదు, మనకు అనుకూలంగా ఉన్నట్టు కాదు, మన పరిస్థితులు తగ్గట్టు కాదు. నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తా, నన్ను గౌరవిస్తే గౌరవిస్తా. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కాదు, గివ్ లవ్ టేక్ లవ్ కాదు. అది లోకానికి సరిపోయింది. హల్లెలూయా. నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి, నిన్ను గౌరవించకపోయినా నువ్వు గౌరవించాలి. కానీ దానికి ఒక కొలమానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దానికి ఒక మాస్టర్ కాపీ ఉంది. హల్లెలూయా. అదేమిటంటే ఆయన మనల్ని ప్రేమించినట్లే మనమును ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని ఆయనే సెలవిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అరే మనకు అర్థం కావట్లేదు, మన మట్టి బుర్రకు అర్థం కావట్లేదు, కానీ ఇది చాలా హై లెవెల్ వర్డ్. ఇది ప్రేమించమనట్లేదు, ఆయనకు వలె ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమించారు? అమ్మో, అది మాటలతో చెప్పగలమా? కొలవగలమా? ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, తూర్పు నుండి పడమరకు ఎంత దూరం ఉందో అంతకంటే అది విస్తారమైనది. హల్లెలూయా. క్షమించిన ప్రేమ,
క్షమిస్తున్న ప్రేమ, ఓర్చుకుంటున్న ప్రేమ, భరిస్తున్న ప్రేమ, వాత్సల్యత చూపిస్తున్న ప్రేమ, నా కొరకు దిగి వచ్చిన ప్రేమ, నా కొరకు సర్వస్వాన్ని కోల్పోయిన ప్రేమ, నా కోసం 650 మంది తమ పాచి నోరుతో ఉమ్ము వేస్తే ఆ ఉమ్ము యొక్క కంపు దుర్వాసన గడ్డం మీద నుంచి కారుతున్న మౌనముగా నా కొరకు భరించిన ప్రేమ, నా కొరకు గాయపడిన ప్రేమ, నా కొరకు దిగంబరి అయిపోయిన ప్రేమ, నా కొరకు మరణించిన ప్రేమ, నా కొరకు లేచిన ప్రేమ, నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రధాన యాజకునిగా నా పక్షాన నిలిచిన ప్రేమ. హల్లెలూయా. 7 మార్లు కాదు కదా, 70 మార్లు తప్పిదము చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను తప్పిదము చేశాను, నన్ను క్షమించమంటే నీవు అడగక ముందే నిన్ను క్షమించిన ప్రేమ. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆయనలా ప్రేమించండి. అక్కడ ఒక మాస్టర్ కాపీ ఇచ్చాడు సార్, మనకు ఒక నమూనా ఇచ్చాడు, మనకు ఒక మాదిరి ఇచ్చాడు. చర్చిల్లో ప్రేమ లేదా? ఉందండి. కానీ ఆయన ప్రేమించినట్లుగా లేదు. కులాన్ని బట్టి ఒకడు, మతాన్ని బట్టి ఒకడు, అవసరాన్ని బట్టి ఒకడు, అనుకూలతను బట్టి ఒకడు. నేను ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తాను ఒకడు. నేను ప్రియులడు చెప్తే మొఖం తిప్పుకొని వెళ్ళిపోయింది, దానికి నేను ప్రియులడు చెప్పి తెచ్చే నా పేరం పోయినా చెప్పను. ఇది కొంతమందికి మన గజ్జి. దేవుని మందిరానికి వస్తాం, సంస్కారాలలో పాలు పంచుకుంటాం, కానీ కులగజ్జి. ఆ కులస్తులకి షేక్ హ్యాండ్ ఇవ్వు, ఆ కులస్తులకి ప్రైజులాడేవు, ఆ కులస్తుల్ని ఆలింగనం చేసుకోవు. ఎందుకంటే నీ కులం కాదు. నా వైపు చూస్తారా సార్? ప్రేమలు లేవా? చర్చిల్లో ఉన్నాయండి, కానీ యేసయ్య కోరుకున్న ప్రేమ లేదు. స్వార్థపూరితమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ, కులమత భేదాలతోనూ వ్యక్తిగత స్వార్థముతోనూ ముడిపడిపోయిన ప్రేమ, ప్రేమిస్తే ప్రేమిస్తానని చెప్పే ప్రేమ, లాభాన్ని ఆశించే ప్రేమ. నా వైపు చూడాలి తల్లి, త్వరగా సర్దుకోవాలి. జయ. హల్లెలూయా, హల్లెలూయా. నాతో గౌరవంగా, నాతో ప్రేమించి, నాతో మంచిగా ఉంటే ప్రేమిస్తాను. నా గురించి చెడ్డగా సమాచారం చెప్తే, నా గురించి చెడ్డగా మాట్లాడితే నేను ప్రేమించను. ప్రేమించకపోతే ప్రేమించను. మా అత్త వాళ్ళ కూతురిని ఎంత ప్రేమిస్తుందో అంత అసహించుకుంటుంది. నేను ఎందుకు ప్రేమించాలి? మీ అందరికి చెప్తున్నాను, యేసయ్య మనల్ని ప్రేమించమని చెప్పలేదు. సీరియస్, యేసయ్య మనల్ని ప్రేమించమని చెప్పలేదు బ్రదర్. రేపొద్దున యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వినే వాళ్ళ తరగతి కూడా చెప్తున్నాను నేను, యేసయ్య మిమ్మల్ని ప్రేమించమని చెప్పలేదు. ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించమని చెప్పాడు. ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించమని చెప్పాడు. దానికి ఒక మాస్టర్ కాపీ ఉంది, దానికి ఒక నమూనా ఉంది, దానికి ఒక ఉన్నతమైన కొలమానం ఉంది. దానికి సరిపోవాలి మన ప్రేమ. సరిపోద్దా? ఆయన ప్రేమించినట్లు ప్రేమించగలుగుతున్నామా? ఆయన ప్రేమలో ఉన్నవన్నీ మన దగ్గర ఉన్నాయా? అంటే అర్థమేంటో తెలుసా? ఆత్మీయ స్థితిలో ఉన్నత శిఖరాలను ఎక్కాలని, ఉన్నత స్థితిలో అధిరోహించాలని ఎంతో ఆశపడుతున్నాము, కానీ బేసిక్ లెవెల్లో పడిపోయాం మనం, పునాదిలో పడిపోయాం మనం. మీ పక్కోర్ని యేసయ్య ఎలా ప్రేమిస్తున్నాడో మీరు అలా ప్రేమిస్తున్నారా? మాట్లాడుతున్నా నేను, యేసయ్య ఎలా ప్రేమిస్తున్నారో అలాగే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? అలా కాదు అంటే ప్రేమలో విఫలమైపోయామని అర్థం. అందుకే మీకు అర్థం అవడం కోసం అన్నాను, సంఘాల్లో ప్రేమ లేదా? ఉందండి. ధనవంతులందరూ ఒక బ్యాచ్, వాళ్ళ మధ్యలో ప్రేమ. ఒక కులస్తులందరూ ఒక బ్యాచ్, వాళ్ళ మధ్యలో ప్రేమ. వారికి అనుకూలంగా ఉండి, వారికి ప్రైజులాడు చెప్పి, వారికి వందనం చెప్పి, వారిని గౌరవించి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళి, వాళ్ళకి బాగోపోతే పరామర్శించి, వీళ్ళకి బాగోపోతే వాళ్ళు పరామర్శించిన ఒక బ్యాచ్ ఉంటుందండి. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళరు, ఎవరికి బాగోపోయినా వెళ్ళరు. కొంతమందికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారు, వారికి బాగోపోతే గొడ్లు చింపుకొని పరిగెడతారు. వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంత అర్ధరాత్రి అయినా పస్తులు ఉంటారు, ఏమైనా జాగారాలు ఉంటారు, ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళకి మాత్రమే అది పర్టికులర్, వాళ్ళకి మాత్రమే. అందరికి, సంఘంలో అందరికీ ఆ ప్రేమ వరకు దొరకదు. అందరిని అలా ప్రేమించరు వాళ్ళు. దీన్ని ప్రేమ అనాలి అసలు? వాటికి ప్రేమ అని పేరు పెట్టి, ఆ ప్రేమ అనే పదానుకున్న విలువని, దానికున్న ఔన్నత్యాన్ని మనం కించపరచాలా? మనం హల్లెలూయా. ఏముండి ఒక బొమ్మను చూసి హల్లెలూయా యేసుప్రభుని అనగలమా?
మాట్లాడట్లేదు మీరు. ఈ ఊరి చివరిలో ఒక దేవత బొమ్మ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యేసు ప్రభు అని అంటావా అంటే అర్థం ఏంటి? ఆ రూపాన చండాలం లేకపోతే ఒక రకమైన రూపాల్ని నువ్వు యేసుక్రీస్తు యొక్క రూపంతో పోల్చి అవమానపరిచినట్లే కదా. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు అంటాను కదా, మీ ఇంటికి వస్తే మీ కుక్కకు ప్లేట్లో నాకు భోజనం పెడతారా? అది అవమానం కదా. అర్థమైందని అనుకుంటున్నాను. దేని మన మహిమ కలుగును గాక. టైం అవుతుంది. హల్లెలూయా, కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా. సో ఒకరి ఎడల ఒకరిని ఏం కలిగి ఉండాలి? ప్రేమ. మళ్ళీ చెప్తాను, దేవుడు మనల్ని ప్రేమించమనట్లే, ఆయన ప్రేమించినట్లుగానే మనల్ని ప్రేమించమంటున్నారు. సార్ ప్రభుని అడుగుతాం, డేడ్ బ్రదర్ ప్రభుని అడుగుతాం, సీన్ గారు ప్రభుని అడుగుతాం, మధు ప్రభుని అడుగుతాం, నిరీక్షణ ప్రభుని అడుగుతాం, పిల్లలారా ప్రభుని అడుగుతాం, నక్కలారా ప్రభుని అడుగుతాం, నా చెల్లెలారా ప్రభుని అడుగుతాం. దేవా, సంవత్సరాలు గతించిపోతుంది, మా పోకడెప్పుడో తెలీదు, నీ రాకడెప్పుడో తెలీదు. నీవు నన్ను ప్రేమించినట్లే నేను ఇతరుల్ని ప్రేమించగలగాలి. నీవు నన్ను ఓర్చుకున్నట్లే నేను ఇతరులను ఓర్చుకోగలగాలి. నీవు నన్ను క్షమించినట్లే నేను ఇతరుని క్షమించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నీకోసం ఆయన ఎంత దిగజారిపోయాడో తెలుసా? పాపమెరుగని ఆయన నీ కొరకు పాపంగా చేయబడ్డాడు. ఎంత దిగజారిపోయాడంటే అత్యున్నత సింహాసనము మీద ఉండవలసిన ఆయన పాతాళం కడుగులోనికి నీ కొరకు నా కొరకు వెళ్ళాల్సి వచ్చింది. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు ఆయన కలువరి సిలువలో మానవ మాత్రుడిగా దిగంబరిగా వేలాడాల్సి వచ్చింది. సమస్తమును చేయగలిగిన వాడు, సార్వభౌముడైన వాడు చేతగాని వాడిగా సిలువు దిగిరారా అని వెక్కిరిస్తుంటే ఆ మేకుల మధ్యలో ఉండిపోయాడే తప్ప నా సార్వభౌమ అధికారాన్ని చూపించమంటారా అని ఆయన సిలువు దిగి రాలేదు. సిగ్గుని, అవమానాన్ని, బాధని, నిందను ఎదుర్కొన్నాడు. మన కొరకు చాలా దిగజారిపోయాడు. మన సహోదరుల ప్రేమ కొరకు, ఇతరుల్ని ప్రేమించడం కొరకు, క్షమించడం కొరకు మనం ఎంతైనా దిగజారిపోదాం. ఆమేనన్న వారి స్తోత్రం చెప్పండి. అవునన్న వారి స్తోత్రం చెప్పండి. అవునన్న వారి స్తోత్రం చెప్పండి. దాంతో మాట్లాడితే నాకు అవమానం, దాంతో మాట్లాడితే నా పరువు పోద్ది. మానుకోండి ఇలాంటి చండాలపు అభిప్రాయాలు. ఇది దేవుని సంఘములో క్రైస్తవులకు ఉండాల్సిన వైఖరి కానే కాదు ఇది. ఆమేన్. సో మనకున్న కొలమానం ఏంటి చెప్పండి? ప్రేమలో మనకున్న కొలమానం ఏంటి? థ్యాంక్ యూ బ్రదర్. అందరు చెప్తారా? అమ్మ, అందరు చెప్తారా? ప్రేమలో, ప్రేమించట్లో మనకున్న కొలమానం ఏమిటి అంటే ఆయన మనల్ని ప్రేమించినట్లే, ఆయన మనల్ని చేర్చుకున్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమించాలి. రండి, హల్లెలూయా. రెండోది ఏం నేర్చుకున్నాం? సంఘం వెలుపటి వారి ఎడలను, సంఘములోను ఒకరి ఎడల ఒకరు మర్యాదగా నడుచుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఇలా అడుగుతాను, నీ ముఖ్యమంత్రి గొప్పవారా, నీ పక్కన కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళ? నాకేం వినబట్టలేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నా ప్రశ్న ఒకటి అడిగాను నేను, ముఖ్యమంత్రి గొప్ప అయినా లేకపోతే నీ పక్కన కూర్చున్న వాళ్ళు గొప్పలా అని అడిగాను. ఏం మాట్లాడరా సార్? మీరు ఎవరు మిగతా ఏం మాట్లాడరా? ప్రకాష్ ఏం మాట్లాడవా? సమాధానం చెప్పొచ్చుగా, అడుగుతున్నానుగా. హల్లెలూయా. మళ్ళీ అడుగుతున్నాను, ఇది మీకు టైంపాస్ లాగా, వెటకారలాగా అంత టైం లేదు, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తాను అనిపిస్తే క్షమించండి. పోనీ ఇలా అడుగుతాను, ఇంకొంత అడుగు ముందుకు వేస్తున్నాను. నీ పక్కన ఉన్నవారు గొప్పవారా, ప్రధానమంత్రి గొప్పవాళ్ళ? ఎందుకని? ప్రధానమంత్రి గొప్పవాళ్ళు అని అడిగితే, పక్కన గొప్ప అడిగితే నీ పక్క వాళ్ళని చెప్తావేంటి? మతి లేకుండా, బుర్ర లేకుండా. ప్రధానమంత్రి కదా గొప్పోడు, నీ పక్కన వాళ్ళు గొప్పవాళ్ళు అంటావేంటి? నిశ్చయముగా, ఖచ్చితముగా ప్రధానమంత్రి కంటే నీ పక్కన కూర్చున్న వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు. యేసుక్రీస్తు రక్తంలో వాళ్ళు కడగబడ్డారు, ఆయన శరీరాన్ని తింటున్నారు, ఆయన రక్తాన్ని తాగుతున్నారు, ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు, ఆయనతో పాటు మరణించారు, ఆయనతో పాటు తిరిగి లేచారు, ఆయనతో పాటు సింహాసనమందు కూర్చుండబెట్టారు. వారు ఎవరంటే రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనాంగము, దేవుడు కోరుకున్న ఆస్తి, దేవుడు
కోరుకున్న సొత్తు వాళ్ళు. హల్లెలూయా. నీ పక్కన కూర్చున్నది మట్టి ఘట్టమే, కానీ ఆ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని పెట్టి ఉన్నాడు. దేవదూతల భాష మాట్లాడగలిగే వాళ్ళు. హల్లెలూయా. వారిలో ఏమి కలిగి ఉన్నారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నారు. వారు ఏమి కలిగి ఉన్నారో తెలుసా? పరిశుద్ధాత్మను సంచకరువుగా వారు కలిగి ఉన్నవారు. వారు ఎవరో తెలుసా? ఒక్క మాటలో చెప్పిన, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు వారిని ఎందుకు గౌరవించాలంటే బికాస్ దే ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. వారు ప్రధానమంత్రి కంటే ఎందుకు విలువైన వారు అంటే నీ పక్కన కూర్చున్న వారు ప్రభువైన యేసుక్రీస్తు శరీరము గనక. That's why we should respect every man and woman of God in the church. సంఘంలో ప్రతి ఒక్కరిని ఎందుకు గౌరవించాలంటే క్రీస్తు యొక్క శరీరం వాళ్ళు. అర్థం కావట్లేదు మట్టి బుర్రకి. ఎంపీలు గౌరవిస్తావు, ఎమ్మెల్యేలు గౌరవిస్తావు, అధికారులు గౌరవిస్తావు, ప్రెసిడెంట్ వస్తావు, ఒక వార్డ్ మెంబర్ వచ్చినా గౌరవిస్తావు. హల్లెలూయా. ఎవరి వల్ల ఉపయోగం? ఏ అధికారం వల్ల ఉపయోగం ఉందంటే అతను ఏ ఎంఆర్ ఆఫీసో లేకపోతే మున్సిపల్ ఆఫీసో ఆ వ్యక్తి అయినప్పటికీ కూడా అతని దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని చేతులు పేస్కరించేసుకుంటూ సార్ అవును సార్ అలా సార్. ఆఖరికి వీళ్ళు ఏమంటారండి, మీరు స్త్రీలు డబ్బులు కడతారు కదా, డోకర్ దగ్గర ఏదో ఉంటారు, వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర అంతా. మరి నీ పక్కన కూర్చున్నారు, నీ వెనక కూర్చున్నారు, నీ ముందు కూర్చున్న వాళ్ళు, నీతో పాటు నీ గ్రామంలో నీ వీధిలో ఉంటున్నటువంటి ఈ ఆత్మీయులు మరెవరు వాళ్ళు? ఒక్క మాటే గుర్తుపెట్టుకోండి. చాలా మాటలను చెప్పాలంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం వాళ్ళు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. ఒక ప్రశ్న అడుగుతాను, మీకు వెనక్కి వచ్చాను అనిపించినా ఇసుక అనిపించిన అడుగుతాను. హల్లెలూయా. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తుని సన్మానిస్తూ గౌరవిస్తూ నీ పక్కనున్న సహోదరుని, సంఘంలో సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వెవరివి? మళ్ళీ అడుగుతాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు గౌరవిస్తూ సన్మానిస్తూ, హల్లెలూయా హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు గౌరవిస్తూ సన్మానిస్తూ, నేను నిన్ను సన్మానిస్తున్నాను ప్రభువా అని పాటలు పాడుతూ, హల్లెలూయా హల్లెలూయా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. హల్లెలూయా. సన్నుతించెదను, సన్మానిస్తున్నానని, దేవుని నేను గౌరవిస్తున్నాను, దేవునికి నేను భయపడుతున్నాను, నా ప్రభువైన యేసుక్రీస్తు నేను గౌరవిస్తున్నాను, నా ప్రభువైన యేసుక్రీస్తు నేను సన్మానిస్తున్నాను. మహిమకు, ఘనతకు, ఐశ్వర్యమునకు, ప్రభావమునకు, స్తోత్రమును ఆయన పొందననుకుడు దేవుని గొర్రెపిల్ల. ఐ గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్, ఐ రెస్పెక్ట్ యు అండ్ ఆనర్ యు అని ఆయన నేను గౌరవిస్తున్నానని చెప్తున్న నీవు నీ తోటి సహోదరుని అవమానపరిచి నిందించి అతని గురించి చెడ్డగా నువ్వు మాట్లాడుతుంటే నువ్వెవరువో తెలుసా? దొంగవు నువ్వు, వేషధారువి నువ్వు, అబద్ధికుడువు నువ్వు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ, నేను తీర్పు తీర్చట్లేదు, అయినా చెప్తున్నాను, దొంగవు నువ్వు, వేషధారివు నువ్వు, అబద్ధికుడువు నువ్వు. ఎందుకంటే యేసయ్యా నేను నిన్ను గౌరవిస్తున్నాను చెప్తున్నావు, ఆయన శరీరం అని పిలువబడే తోటి సంఘాన్ని నువ్వు గౌరవించలేకపోతున్నావు. ఏమి సంఘమో అంట, ఏమి మనుషులు అంట, అంత కష్టం ఎందుకు అక్క? నీకు అంత నచ్చకపోతే నచ్చే దగ్గర పో. ఏం చేద్దాం మరి? అట్లా ఉన్నాం మేము. నీకు నచ్చినట్టుగా లేదు ఈ సంఘం, నీకు నచ్చినట్టుగా లేదు మనుషులు, ఒక పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు. ఏమి సంఘమో, ఏం మనుషులు వచ్చిచ్చి ఎందుకక్క అంత బాధ నీకు? హల్లెలూయా.
నువ్వు చేయవలసింది అసహించుకోవడం కాదు, నువ్వు చేయవలసింది ఆయన సన్నిధిలో మోకరించడం, ఆయన సన్నిధిలో మొరపెట్టడం. అయ్యా, సంఘంలో క్రమశిక్షణ పోతుంది అయ్యా, గౌరవ మర్యాదలు పోతున్నాయి అయ్యా, పరిశుద్ధత కనుమరుగైపోతుంది. నా దేవా, నా ప్రభువా, కనికరించు. మీకు తెలుసా, ఏ సంఘంలో నిన్ను పెట్టాడో ఆ సంఘం యొక్క బాధ్యత నీ భుజాల మీద ఉందని. ఏ సంఘంలో నిన్ను పెట్టాడో, హల్లెలూయా, ఆ సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీని దేవుడు నీకు అప్పగించాడని ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు? బాగోలేదని వెళ్ళిపోవడం కాదు, నచ్చలేదని పోవడం కాదు. హల్లెలూయా. తెలుసుకోండి, మీరు ఏ సంఘంలో నిన్ను పెట్టాడో దేవుడు ఆ సంఘం యొక్క బాధ్యతను, బరువును, దాని కొరకు ప్రార్థించాల్సిన రెస్పాన్సిబిలిటీని దేవుడు నిన్ను కోరుకొని ఆ సంఘంలో పెట్టాడు. చాలామందికి ఈ సంగతి అర్థం కావట్లేదు సార్. ఎవరికైనా బోర్ కొడితే నన్ను క్షమించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సంఘంలో నీవు ఉన్నావు అంటే ఆ సంఘంలో దేవుడు నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు. బాధ్యురాలువు నువ్వు సంఘానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టి చేద్దాం. హల్లెలూయా. కుటుంబంలో పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, వాళ్ళు నచ్చట్లేదు, వారు బాగా అనుకూలంగా లేదని పోతావా? హల్లెలూయా. క్రమశిక్షణలో పెడతావు, భయం చెప్తావు, మర్యాద చెప్తావు, చేయాల్సింది వారి కొరకు నువ్వు చేస్తావు. హల్లెలూయా. చచ్చే ఏంటిలే, ఏమిదిలే అని వెళ్ళిపోవడం చాలా ఈజీ. దట్ మీన్స్ ఒక సంఘంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ సంఘం యొక్క బాధ్యతను దేవుడు నీ భుజస్కంధాలు పెడితే దాన్ని పక్కకు తీసేసి, ఆ బాధ్యతను పక్కకు తీసేసి నీకు నచ్చిన చోటుకు పోయావు. అది నీకు నచ్చిందేమో కానీ దేవుని దృష్టిలో అది సరైన చర్య కాదు. హల్లెలూయా. ఆమేన్. అందుకే వాక్యానికి ప్రారంభానికి ముందు 2 చేతులు జోడించి ఎందుకు వందనాలు చెప్పుకుంటున్నామో తెలుసా? మనం ఒకరిని ఒకరు మనము సన్మానించుకుంటున్నాం, ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాం. నేను సమాధానం చెప్తాను. ఎందుకు గౌరవించుకోవాలి అంటే దానికి సమాధానం చెప్తాను. ఎందుకు అంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు శరీరం గనక ఆయన నేను గౌరవిస్తున్నానని చెప్తున్నా. నీవు నీ తోటి సహోదరుని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు వేషధారవి, దొంగవి, అబద్ధికురాలివి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నన్ను మీరు ప్రేమిస్తున్నారంటే నా ఎదురుగా నిలబడి నీ ఆకారాన్ని కదా ప్రేమిస్తున్నారు మీరు. నేననేవాడిని మీ కంటికి లేకపోతే నేను ప్రేమిస్తున్నాను ఎవరితో చెప్తారు? హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఆకారం ఉందా అంటే ఉంది. అది ఎలా ఉంటుందంటే ఆ ఆకారమే సంఘం. ఆమేన్. హల్లెలూయా. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన శరీరం అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క స్టేట్మెంట్ చెప్తా నెక్స్ట్ పాయింట్ వెళ్ళడానికి. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగూ సన్మానిస్తున్నావో సంఘాన్ని కూడా నువ్వు అలాగే సన్మానించాల్సి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా గౌరవిస్తున్నావో సంఘాన్ని కూడా నువ్వు అలాగే గౌరవించాల్సి ఉంది. నేను యేసుక్రీస్తుని గౌరవిస్తున్నాను కానీ సంఘాన్ని గౌరవించలేదంటే చెప్తాను. ఈ 3 ట్యాగ్లు నీకు పెట్టుకో. ఏంటవి? వేషధారి, అబద్ధికురాలు, దొంగ. ముఖం తిప్పుతావు, మూతి తిప్పుతావు, అలాగనుకుంటే వెళ్ళిపోతావు. నీ వేషాలు దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? ఏమనుకోవద్దు ఈ పదం వాడినందుకు. మూతి తిప్పుకొని ముఖం తిప్పుకొని వెళ్ళిపోయి కనబడితే నేను ఇప్పుడు ఎవడు పేర్లు చెప్తారు, పేర్లు చెప్పాలి కావాలి దీనికి అని నువ్వు అనుకుంటున్నావు కదా. హల్లెలూయా. నీకెంత ధైర్యం! నీ వైఖరిని, నీ తిప్పుల్ని, నీ వేషాల్ని దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నావా? భయం లేదా దేవుడు అంటే? ఓ ప్రశ్న అడిగినా, ఇతరుల ఎడలో నీ వైఖరి ఎలాగుందో నీ ఎడల దేవుని వైఖరి కూడా అలాగే ఉంటే కూర్చున్న మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నేనైతే గుండె పైలేలా దేవుడి దగ్గర ఏడుస్తాను. నా ఇతరుల ఎడల నా వైఖరి ఎలా ఉందో నా ఎడల నీ వైఖరి అలాగుంటే నేను బ్రతకలేను ప్రభువా, బ్రతికి పట్టుకట్టలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సహించెను, దయ చూపెను,
నీ ప్రేమే నన్ను గెలిచెను. సహించెను, దయ చూపెను, నీ ప్రేమే నన్ను గెలిచెను. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే. మన సరిపడదామా? నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజు. నువ్వు లేక నేలేనయ్యా, క్షణమైనా మనలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము. ఎంత బాగా పాడామండి. సహించెను, దయ చూపెను, నీ ప్రేమే నన్ను గెలిచెను. సహిద్దాం, ప్రేమిద్దాం, ప్రేమతో ఇతరుల్ని గెలుచుకుందాం. అప్పుడు నీవు యేసు క్రీస్తును పోలిన జీవితంలోనికి వచ్చావు అన్న నిశ్చయత నీకే కలుగుద్ది. మూడవది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సంఘములో ఎవరైనా రోగి అయి ఉన్న ఎడల సంఘ పెద్దలు అంటే ఆమేన్ ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారు, మన చర్చిలో సంఘ పెద్దలు ఎవరో అని అడిగితే నేను చెప్పనా? మీ అందరూ ఈ సంఘానికి పెద్దలై ఉన్నారు. యథార్థంగా చెప్తున్నాను, మీ అందరు ఈ సంఘానికి పెద్దలై ఉన్నారు. కొందరు కొన్ని విషయాల్లో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారేమో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న మనమందరము కూడా సంఘ పెద్దలమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైనా రోగి అయి ఉంటే మీరు పోయి నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. పెద్దానికి పాస్టర్ గారు రారు. సంఘంలో ప్రార్థించాల్సింది ఎవరు? పాస్టర్ గారు అని రాయలేదు అక్కడ. మీలో ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల సంఘ పెద్దలు పోయి నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మధు, నా వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేస్తున్నామా సార్? చేస్తున్నామండి. వెళ్తున్నామా? పరామర్శిస్తున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నామా? దాని గోమం ఎక్కితే నన్ను అదొక క్లాస్ వస్తుంది, అందుకే వెళ్ళను. అరే ఎలా చూస్తే చూడండి, ఎదుటివారి వైఖరి నీ వైఖరిని, లేకపోతే ఎదుటివారి వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వాన్ని పాడు చేయకూడదు. వాళ్ళ వ్యక్తిత్వం అది, నీ వ్యక్తిత్వం ప్రభువైన యేసుక్రీస్తుని కలిగిన వ్యక్తిత్వం. అయినా సందర్భం వచ్చిందని అడుగుతున్నాను. హల్లెలూయా. సువార్త వినగానే, యేసు ప్రభు గురించి వినగానే మారు మనసు పొందిపోయారక్క. తిట్టినోళ్ళు లేరా? తిట్టినోళ్ళు లేరా? బొట్టది తీసేసి మనం ఉపయాసం వేసుకొని తిరుగుతారు, పని పాటలేదు, ఊరి మీద తిరుగుతారు, యేసుప్రభు అనుకున్నారు లేరా? తిట్టలేదా? కొట్టలేదా? యేసుప్రభుని తృణీకరించలేదా? అసహించుకోలేదా? మాది లేడు, మా దేవుడు కాదని అనలేదా? అనిన వారు లేరా? అయినా నిన్ను ప్రేమించలేదా? అయినా నిన్ను వెంటాడలేదా? అయినా నిన్ను కోరుకోలేదా? అయినా నిన్ను క్షమించలేదా? గొడ్డలు ఓడదీసి తంతే దిక్కుమాలి సావు సచ్చని కుక్క ఆడేం దేవుడని తిట్టిన మా నాన్నని దైవజనుడిగా దేవుడు మార్చేయలేదా? వినగానే యేసుప్రభుని అంగీకరించేశామా? ఆయన చేర్చేసుకున్నామా? తిట్టలేదా? అవమానపరచలేదా? అయినా ప్రేమించాడుగా, ఆయన క్షమించాడు కదా, ఆయన ఓర్చుకున్నాడు కదా. నిన్ను అసహించుకున్నారేమో, నువ్వు ప్రేమించు. ఆయన నిన్ను ప్రేమించాడుగా. నువ్వు అసహించుకున్నప్పుడు నువ్వు ఆయన అసహించుకుంటున్నా, ఆయన నిన్ను ప్రేమించాడుగా. మరి నువ్వు ప్రేమించి నిన్ను అసహించుకుంటున్నప్పుడు నువ్వు చేయి ప్రార్థన. పోయి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తా హల్లెలూయా. మనందరం ఎవరు? రాజులైనా యాజక సమూహం కదా, అవునా? ఎవరికైనా డౌట్ ఉందా? నేను రాజుల యాజక సమూహం అన్నవారు చేయొద్దండి.
నువ్వు కదా, ఇక్కడ లేవు నువ్వు. నేను అడగకూడదు, ఎందుకంటే అందరం అదే కాబట్టి. యాజకుని పని ఏంటి? అంతేనా? ఇటు 6 గోత్రాలు, ఇటు 6 గోత్రాలు, 12 గోత్రాల పేర్లు. అలా భుజం మీద ఒక ప్లేట్ ఉంటుంది, దాని మీద 12 గోత్రాల పేర్లు. ఈ గోత్రాల పేర్లు పట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి కాదు, ప్రత్యక్ష గుడారములో దేవుని ముఖ దర్శనం కొరకు వెళ్ళి వీరందరి పాపములను అక్కడ ఒప్పుకొని దాని కొరకు ప్రాయశ్చిత్తం ఎక్కడా? దేవుని దగ్గర, పక్కింట్లో కాదు, ఎదురింట్లో కాదు, ఫోన్లో కాదు, దేవుని దగ్గర. ఇప్పుడు మీ అందరు ఎవరు? యాజకులు. యాజకులు ఏం చేయాలి? అది ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేయాలి. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించాడట. దేవుడు తన భార్య గర్భాన్ని తెరిచాడు అని బైబిల్లో రాయబడి ఉంది. భర్త కొరకు భార్య ప్రార్థించాలి, భార్య కొరకు భర్త ప్రార్థించాలి. అక్క కొరకు చెల్లి ప్రార్థించాలి, చెల్లి కొరకు అక్క ప్రార్థించాలి. అన్నయ్య కొరకు చెల్లి ప్రార్థించాలి, చెల్లి కొరకు అన్నయ్య ప్రార్థించాలి. ఒకరికి ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇళ్ళలో ఈ దౌర్భాగ్యం ఎక్కువ కదా. చెల్లిని చూసి అన్న అంటాడు, అలాగే పందిమొహం వేసుకొని. ఈరోజు చెల్లి అంటది, హల్లెలూయా, నాది పందిమొహం అయితే నీది చీమ పందిమొహం. అరే తిట్టుకుంటారు. మనకేమి దాని అలా అంటున్నాం కానీ బాధ లేదు. చెల్లికి బాధ లేదు, అన్నకు బాధ లేదు, కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా బాధ లేదు. నవ్వుకుంటారు సిగ్గులేని మొహాలు వేసుకొని. నేను చెప్పాను కదా, తల్లి వస్తుంటే నాన్న ఎలుగుబంట నాన్న అంటుంది. అలా నాన్నతో కూతురు మురిసిపోతున్నాడు. సిగ్గులేదు వీళ్ళకి. వీళ్ళు లోకానుసారమైన వ్యక్తులే తప్ప దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలు ఇలాంటి వైఖరితో ఉండరు. ఇక్కడ మీ అందరూ చెప్తాను, అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిగిన అందరూ కలిసి దున్నపోత, పంది, గాడిద, అడ్డగాడిద, కుక్కమామ వేసుకొని, పందమామ వేసుకొని, ఒరే నువ్వెవరిని దూషిస్తున్నావంటే ఆయన శరీరాన్ని నువ్వు దూషిస్తున్నావు, ఆయన శ్వాసని నువ్వు దూషిస్తున్నావు. తల్లి గర్భంలో పిండముగా రూపం పడకముందే ఏర్పాటు చేసుకుంది నన్ను మాత్రమే కాదు, నా తల్లిదండ్రులని ఏర్పాటు చేసుకొని, నన్ను ఏర్పాటు చేసుకొని, నా తోడబుట్టిన వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏమి నన్నే ఏర్పాటు చేసుకున్నాడా? మా అక్కని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? నన్నే ఏర్పాటు చేసుకున్నాడా? మా చెల్లి జ్యోతిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? వారు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే కదా, వారు కూడా సేవలోనే ఉన్నవారు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభు యొక్క క్రీస్తు శరీరంలో వారి భాగమని ఎంచి వారిని గౌరవించాలి. ఆత్మీయ తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్పించండి. హల్లెలూయా. ఒకవేళ మీ అమ్మాయి ఇటు చూడు దున్నపోతే ఏమంటున్నాడో అని అందనుకోలే, గోపు మీద కొట్టు. నేనే సలహా ఇస్తున్నాను. ఇంకొకసారి అన్నయ్య నా మాట అంటే ఊరుకోను, చెల్లి నా మాట అంటే ఊరుకోము. అది లోకానికి సరిపోద్దేమోరా. మనం ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డాం, ఉన్నతమైన ఉపదేశం కలిగిన వారు మనం అలా ప్రవర్తించకూడదని చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చేద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎజ్రా, నెహెమ్యాలు ప్రార్థించారు సంఘం కొరకు, దానియేలు ప్రార్థించాడు, ఎఫెఫ్రా ప్రార్థించాడు, ఇర్మియా ప్రార్థించాడు, యోబు ప్రార్థించాడు తన స్నేహితుల కొరకు, అబ్రహాం ప్రార్థించాడు, అబీమెలెకు కొరకు. ఎన్ని చెప్పగలనండి ఇవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ప్రార్థించాడు సంఘం కొరకు, సంఘం అంతా ప్రార్థించింది పేతురు కొరకు. అబ్బా, అందరూ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నారని ఒక మాటలో చెప్పాలండి. అది సంఘము, అది కుటుంబము, సమాజంలో అందరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నారు. హల్లెలూయా. రండి రండి రండి. నాలుగవది ఏంటి? త్వరగా టైం అయింది. నాలుగవది ఏంటి చెప్పాను, అందుకు ఆల్రెడీ అందుకు అడిగాను, లేకపోతే అడగను. మొట్టమొదటిది ఏంటి? చెప్పాలి, త్వరగా చెప్పాలి మీరు. ఒకరినొకరు ప్రభువైన యేసుక్రీస్తు వలె ప్రేమించుకుందాం. రెండవది ఏంటి? నాకు వినబట్టలేదు మీరు చెప్పాల్సింది. ఒకరినొకరు మొట్టమొదటి ప్రేమించుకుందాం. రెండోది ఒకరి ఎడలో ఒకరు మర్యాదగా నడుచుకుందాం. మూడోది ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. నాలుగోది ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని ఎంచుకుందాం? యోగ్యులని ఎంచుకుందాం. హల్లెలూయా.
ఇలా అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 2:3 కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:3 నేను చదివాను కదా, కాబట్టి ఒక తొడలను చూడండి, ఒకవేళ రెఫరెన్స్ని రాంగ్ చెప్పుకుంటే చెప్పండి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఈ మాట చెప్పింది సామ్యూయల్ జాన్ గారు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, నాకంటే నువ్వు యోగ్యురాలు అని యథార్థంగా చెప్పండి. నేను ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను, ఓన్లీ చెప్పి వదిలేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను. మీరు ఆత్మ ఎక్సర్సైజ్ చెప్పర్రా మీరు. ఏం చెప్తున్నావు నువ్వు? చేయకండి చెప్పండి, నాకంటే నువ్వు యోగ్యుడు అని యథార్థంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. దేవుని సముఖంలో నిలబడి దైవజనుడిగా చెప్తున్నాను. హల్లెలూయా. బ్రదర్స్, నాకంటే మీరందరూ యోగ్యమైన వారని మనసారా ఆయన సముఖంలో నిలబడి బైబిల్ పట్టుకొని ప్రకటిస్తున్నాను. అమ్మ, ఇక్కడ ఉన్న సహోదరులందరూ కూడా మీరు నాకంటే అన్ని విషయాలలో యోగ్యులని ఎంచి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఎవరి బలహీనతలకు ఉన్నాయి, హల్లెలూయా, కానీ నీకంటే నీ సహోదరుడు యోగ్యుడని ఎంచు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. సౌలు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? యోనాతాను. కానీ ఒకరోజు యోనాతాను దావీదుని పిలిచాడు. నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా దావీదా ఇట్రా అన్నాడు. తీరా వెళ్ళిన తర్వాత హల్లెలూయా తన వస్త్రాన్ని దావీదుకి ఇచ్చాడు, తన ఖడ్గాన్ని దావీదుకి ఇచ్చాడు, తన విల్లును దావీదుకి ఇచ్చాడు, తన నడికట్టును దావీదుకి ఇచ్చాడు. యోనాతానా, నీ తండ్రి తర్వాత హల్లెలూయా రాజుగా ఉండాల్సింది నీవు కదా, కాబట్టి ఈ విల్లు నీ దగ్గర ఉండాలిగా, ఈ ఖడ్గం నీ దగ్గర ఉండాలి కదా, ఈ వస్త్రం ఈ నడికట్టు నీ దగ్గర ఉండాలి కదా, ఇవన్నీ నీవు కదా అంటే లోకపరముగా అయితే కొంచెం బయటికి తీసుకెళ్తారా? ఓకే, లోకపరముగా అయితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవన్నట్టు వీటన్నిటికీ నేను యోగ్యుడినే, కానీ దావీదా నాకంటే నీవు యోగ్యమైన వాడివి, దేవుని కృప కలిగిన వాడివి, దేవుని అభిషేకం కలిగిన వాడివి. ఇశ్రాయేలుకు తర్వాత రాజును నేను కాదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యోనాతానా, నిన్నుకు బదులుగా నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజు అవ్వాల్సిన నీకు బదులు నేను నిలబడబోతున్నాను. నీకు అసూయిగా కుల్లిగా లేదా అంటే లేదు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను. దావీదా, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ కంటే కూడా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలా గొప్పదని రాశాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుందాం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. 2 కొరింథీ 10:18 ఉంది. 2 కొరింథీ 10:18 ఇలా రాస్తుంది, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా, 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 ఆమేన్. ఎవరు యోగ్యుడని ఎంచాలి? మనల్ని మనం కాదు, ప్రభువు ఎంచాలి. మనమే ఎంచాలి? మనకంటే మన సహోదరుడు మన సహోదరి యోగ్యురాలని ఎంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 22:26 ఇలా అంటాడు, మీరైతే అలాగూ ఉండరాదు. ఎలాగో పైన రాశాడు, టైం లేదు. మీరైతే అలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అబ్బా భలే ఉంది మాట. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ప్రైజ్ లార్డ్ చెప్తారా? హల్లెలూయా. మీరు ఎలా ఉండరాదు. ఎలా ఉండదు? లోకంలో ఉండొద్దు, లోకంలో ఉన్నట్టు ఉండదు. ఆ పైన లిస్ట్ ఉంటుంది. అమ్మ తర్వాత చదువుతురు, కానీ ఇప్పుడు ఉన్న మాట చదువు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను. హల్లెలూయా అంటే అర్థం చిన్నపిల్లలు అని కాదు, అందరికంటే తక్కువ వాడి వలె ఉండాలి. అలాగే అధిపతి అయిన వాడు అంటే నాయకుడైన వాడు పరిచారకుని వలెను ఉండవలెను. ఆమేన్. ఒక చర్చికి నేను వెళ్ళాను. ఆ చర్చిలో చాలా ఎంఆర్ఓ గారు, హల్లెలూయా, ఇంకా చాలామంది గెస్టెడ్ ఆఫీసర్లు ఉన్నారు. మీకు తెలుసా అండి, భోజనాలు అయితే ప్లేట్లు కడిగేది వాళ్ళే. ఓ స్తోత్రం, ప్రైజ్లు లేదా అంటే ఆనందించరు కనీసం? ఆ సంతోషం కూడా ఉండదా? వారు గెస్టెడ్ ఆఫీసర్లు, వాళ్ళు ఎంఆర్ఓలు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ ఆ చర్చిలో ప్లేట్లు కడిగేది వాళ్ళే.
వాళ్ళు అధికారులే, కానీ ఈ వాక్యం వాళ్ళు నెరవేర్చింది. వాళ్ళు అధిపతులైన వాళ్ళు తమను పరిచారకులుగా ఎంచుకోవడం మాత్రమే కాదు, కానీ పరిచర్య చేశారు. నీ డిగ్నిటీ నీ ఇంటి దగ్గర, నీ ఆఫీసులో పెట్టుకో. దేవుని మందిరములో అందరము పరిచారకులమే అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోమని దేవుని సేవకునిగా కోరుతున్నాను. హల్లెలూయా. 5వది, ఒకరికొకరు సహాయము చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటున్నాడు, ఆమెకు మీ వలన కలిగినది కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను అని ఒక సోదరుని గురించి పౌలు రోమాలో ఉన్న సంఘానికి తెలియచేస్తున్న సంగతి అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మంచి సమరైన స్టోరీ మనకు తెలుసు కదా, వివరించే టైం నాకు లేదు. కానీ లేవీడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు, మంచి సమరయుడు వచ్చాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని తన వాహనం ఎక్కించుకొని తన గాయాలు అది మీరు చదివితే 1 by 1 భలే ఉంటుంది. ఆమేన్. చూచి దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, తన వస్త్రమును చింపి ఆ వ్యక్తి యొక్క గాయాలను కట్టి, ఆయనే వాహనం ఎక్కని చెప్పలేదు, ఆయన తన వాహనము ఎక్కించుకొని, హల్లెలూయా, హల్లెలూయా, తనను తోడుకొని పోయి పూటకూళ్ళు వానికి తనకు అప్పగించి, ఇతనికి ఏం కావాలో అదంతా చెయ్యు, నేను మరలా వచ్చినప్పుడు నువ్వు పెట్టిన ఖర్చు అంతా నేను నీకు ఇస్తాను, ఇవి కొంత తీసుకో, ఇంకా కావాల్సింది చేయాల్సింది ఉంటే నేను ఇస్తాను. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్యి, నువ్వు చేయదగిన దానికంటే కూడా అధికముగా చెయ్యి. ఓ స్తోత్రం చెప్పండి చాలు. పెద్ద ఖర్చు కష్టపడద్దు, కానీ ఓ స్తోత్రం చెప్పండి. నువ్వు చేయదగినంత చెయ్యి, నువ్వు చేయని దానికంటే అధికంగా కూడా చెయ్యి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలతలో కొలవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం నీరసంగా మాట్లాడుతున్నాను, క్షమించండి. నిన్నంతా మూలుగుతానే ఉన్నాను. అస్తమాన మాట చెప్పడం బాగోదని చెప్పలేదు, కానీ అంత నీరసంగా ఉండింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వే కొలతతో కొలుస్తావో, ఆమేన్. అక్కడిగా ఉన్నవారికి అందరూ 10 రూపాయలు ఇచ్చారు, నువ్వు 500 ఇచ్చావు. సో ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలతతో కొలవబడుతుంది. హల్లెలూయా. కొంచెం విత్తితే కొంచెమే కోస్తావు, విస్తారంగా ఇస్తే విస్తారంగా నువ్వు కోయగలుగుతావు. కాబట్టి ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా ముగింపులోకి వచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేర్చుకున్నాం కదా, ఒకరి పాదములు ఒకరు కడుగుకుందాం. హల్లెలూయా. యేసయ్య ఒకరి పాదాలు ఒకరు కడిగినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ కన్నీళ్ళు కాదు, వాళ్ళ కృతజ్ఞత కాదు. పాదాలు కడుగుతున్నాం కదా ప్రభువా, మా పాదాలు కడగకూడదని ఏడుపుని ఆయన కోరుకోలేదు. అలాగే దేవా వందనాలు ప్రభువా అన్న కృతజ్ఞతని కోరుకోలేదు. మరి ఆయన ఏం కోరుకున్నారంటే, నేను మీకు చేసినట్టే మీరును ఒకరికి ఒకరు చేయమని చెప్పాడు. ఆయన కోరుకుంది అది. ఆయన చూపిన ప్రేమకు మనం కృతజ్ఞత తెలియచేస్తున్నాం. కానీ మంచిదే, కానీ ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంత మాత్రమే కాదు, అంతకు మించింది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన అదేంటో తెలుసా? ఆయన మనం ప్రేమించినట్లే మనం ప్రేమించాలి. కాబట్టి ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు శిష్యులు కృతజ్ఞతతో నిండిపోయారు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న కృతజ్ఞత కాదు, వాళ్ళ కన్నీళ్ళు కాదు. ఆయన ఏం చెప్పారు తెలుసా? నేను మీకు చేసినట్టే మీరును ఒకరికొకరు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకరికొకరు పరిచర్య చేద్దాం. ఇది 6వది, ఒకరికి పాదాలు ఒకరు కడుగుదాం. 7వది, ఒకరికి ఒకరు పరిచర్య చేద్దాం. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. రైట్. 8వది ఏంటంటే ఒకరికొకరు సహించుకుందాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. తెలిసిన మాటే కదా. హల్లెలూయా. సో ఏమని అంటే ఒకరినొకరు అంటే నేను వివరించట్లేదు, ఎందుకంటే టైం అయిందని. ఒకరినొకరు సహించుకుందాం. హల్లెలూయా. ఆయన మనల్ని ఎలా సహిస్తున్నారో మనం ఒకరినొకరు సహించుకుందాం. హల్లెలూయా. మంచిగా చెప్దామా? హల్లెలూయా. 9వది, ఒకరిని ఒకరు క్షమించుకుందాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతిరోజు క్షమిద్దాం. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో కూడా క్షమిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో ఎంతమంది నమ్ముతున్నారు మనం అనుక్షణము క్షమించబడుతున్నామని?
మీరు ఎంతమంది నమ్ముతున్నారు రోజు నేను దేవుని చేత క్షమించబడుతున్నానని? నమ్మట్లేదా మీరు? హల్లెలూయా. ప్రతి గంట క్షమించబడుతున్నాం నమ్ముతున్నారా? నేనేం నమ్ముతున్నాను తెలుసా? ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండు నేను క్షమించబడుతూనే ఉన్నానని నమ్ముతున్నాను. హల్లెలూయా. సో కాబట్టి మనము కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు అడిగాడు. పేతురు వచ్చి అంటున్నాడు, దేవా 7 మార్లు అయినా దినమునకు ఎన్ని మార్లు క్షమించాలి? అబ్బా, ఒక డేకి భలే లెక్క కౌంటు. ఒక దినమునకు ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లైనా క్షమించాలా? హల్లెలూయా. హల్లెలూయా. లేదా దినమునకు ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ యొద్దకు వచ్చి నేను నీ ఎడల పొరపాటు చేశానని క్షమించమంటే క్షమించాలి. కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, 3ఓసారి అంటే కొద్దిగా కష్టమైన భరిద్దాం, 4ఓసారి వస్తే గసిరేస్తాం, ఎలా సిగ్గులేదా నీకు అంటాం. కానీ దినమునకు 7 మార్లు నీ ఎదురులో పొరపాటు చేసి 7 మార్లు నీ ఎద్దుకు వచ్చి క్షమాపణ అడిగితే 7 మార్లు కూడా నువ్వు క్షమించాలి. హల్లెలూయా. తర్వాత పేతురు అడిగాడు, 7 మార్లు క్షమిస్తే ఇజ్ ఇట్ ఓకే? నువ్వే చెప్పావుగా కాబట్టి ఓకేనా ప్రభు అంటే, ప్రభు అన్నాడు 7 మార్లు కాదు, 70 ఏండ్లు మట్టుకు మనం ఒకరినొకరు క్షమించుకోవాలి అని రాశాడు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ చాలా మాటలు రాశాను కానీ నేను వాటన్నిటినీ కూడా వదిలి ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. మనుషుల అపరాధములను మనం క్షమిస్తేనే పరలోకమందున మన తండ్రి మన అపరాధములు క్షమిస్తారు. మనుషుల అపరాధములు మనం క్షమించని ఎడల పరలోకమందున మన తండ్రి కూడా క్షమించు. నాకు ఒక ఆశగా ఉంది బ్రదర్, నాకు చిన్న ఆశ కలిగింది, మీతో చెప్పుకున్నా. ప్రతి ఆదివారం చివరిలో అంటే చిన్న ఆశ కలిగింది, అది ఆచరణలో తీసుకొస్తాం లేదు నా తర్వాత, కానీ ఆశ కలిగింది ఏమంటే ప్రతి ఆదివారం చివరిలో మనందరం పరలోక ప్రార్థన చేద్దామని. అంటే బాప్టిస్ట్ వాళ్ళు చేస్తున్నారు, ఇంకో వేరే డెనామినేషనల్ చేస్తున్నారు, వాళ్ళకి మనం చేద్దామని దాని పద్ధతిగా ఆచారంగా మార్చాలనుకోవట్లేదు. కానీ నిండు మనసుతో కన్నీళ్ళతో చేతులు జోడించి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఈ రాజ్యాల పరిస్థితులు చూడలేకపోతున్నాం. నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి యందును, ఇంకొక మాట నేను చేర్చాలనుకున్నాను, భూమి యందును నా యందును నీ చిత్తమును నెరవేర్చబడును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మీరును మా అపరాధము లేక మా రుణములను క్షమించుమని యథార్థంగా, ధైర్యంగా, కన్నీటితో ఈ పరలోక ప్రార్థన చేయిద్దామనిపిస్తుంది. అలవాటుగా కాదు బ్రదర్, ఆచారంగా కాదు. ఒక్కోసారి ఆ ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్ళు రావాలని నేను కోరుతున్నాను. యథార్థంగా దేవుని అడగాలని కోరుతున్నాను. దేవా, నీవు నేర్పించిన ఈ ప్రార్థన నా వైఖరిగా మారిపోవాలి. కమాన్ చర్చ్, నేను ముగిస్తాను. నువ్వు నేర్పించిన ఈ ప్రార్థన నా ప్రార్థనగా మాత్రమే కాదు, అది నా వైఖరిగా మారిపోవాలి, అది నా క్యారెక్టర్గా మారిపోవాలి, అది నా ప్రతిస్పందనగా మారిపోవాలి. కమాన్ చర్చ్, ఆమెను చెప్పగలరా? దేవా, ఆ పరలోక ప్రార్థనే నా వైఖరిగా మారిపోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఒక్క ప్రశ్న అడిగి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. క్షమాపణ ముందు వచ్చిందా, పశ్చాత్తాపం ముందు వచ్చిందా? పోనీ ఇంకోలాగా అడుగుతాను, పశ్చాత్తాపం మనకి క్షమాపణ ఇచ్చిందా, క్షమాపణ మనకి పశ్చాత్తాపాన్ని ఇచ్చిందా? వెరీ గుడ్, మీ అందరు బాగానే గుర్తుపెట్టుకున్నారు. మన క్షమాపణ మనకి దాన్ని ఏమనాలి అంటే మన పశ్చాత్తాపం మనకి క్షమాపణ ఇవ్వలేదు, ఆయన క్షమాపణ మనలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనం పశ్చాత్తాపడ్డాము కాబట్టి, హల్లెలూయా, మనం క్షమించబడలేదు బ్రదర్, మనం క్షమించబడ్డాం కాబట్టే మనకి పశ్చాత్తాపం కలిగింది. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఎలా ఉండాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, ఇతరులు మనల్ని క్షమించమని అడగక ముందే, లేకపోతే పశ్చాత్తాప పడకముందే వారిని మనం క్షమిద్దాం. మన క్షమాపణ వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించాలి. మన క్షమాపణ వారిలో దేవుని దగ్గర మన దగ్గర పశ్చాత్తాపాన్ని కలిగించాలి. రండి, అలాంటి హై లెవెల్ ఆత్మీయ జీవితానికి రండి.
సండే స్కూల్ స్వభావాన్ని విడిచిపెడదాం. హల్లెలూయా. ముగించేస్తాను. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. రోమపత్రిక, మీరు బైబిల్ తెరవద్దమ్మా, రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. హల్లెలూయా. చెప్పండి ఏం చెప్పుకోవాలి? వినబట్లేదు నాకు. 10వ పాయింట్ ఇది. ఏం చెప్పుకోవాలి? రైటా? అందరు చెప్తే వింటాను నేను. ఒకరికొకరు, మీ పక్క వాళ్ళు బుద్ధి చెప్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటారు సార్. ఊరుకోవాలి, నేర్చుకోవాలి. ఊరుకుంటావా అంటే నీ బతికేడు చూసుకోయా. నీ ప్రార్థనా జీవితం ఏంటో, నీ భక్తి ఏంటో నువ్వు నాకు చెప్పొద్దు. నువ్వు మనమని నమ్మావు, నేనో భూమి పుట్టినప్పుడు నమ్మాను. నాది 30 సంవత్సరాల ఇండస్ట్రీ. ఎందులో? అది హల్లెలూయా. పరిచర్యలో, లేకపోతే వాక్యంలో, ఆత్మీయ జీవితంలో, లేకపోతే సంఘంలో క్రైస్తవునిగా అయ్యా. హల్లెలూయా. నువ్వు మొన్న నమ్మేవు దేవుణ్ణి, నువ్వు పాపం చేసుకో నాకు చెప్పొచ్చావు. కానీ నువ్వెంత, నీ బతికెంత నాకు చెప్తావు అని అనకొద్దు. వాక్యం చెప్పింది ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. దానికి ఇంకో మీనింగ్ చెప్పనా? ఒకరు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు దానిని అంగీకరించు, దానిని సన్మానించు, దానిని తీసుకో. హల్లెలూయా. హల్లెలూయా. అంతే ముందే నాగుపాములా బుష్మన్నట్టు లెగిసిపోయి హల్లెలూయా. రైట్, ప్రైజ్ లార్డ్. ఈ మధ్యలో ఈ బాధ ఎక్కువైపోయింది నాకు. హల్లెలూయా. నాగుపాములా బుష్మని లేచిపోవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యాక్సెప్ట్ ఇట్. అంగీకరించు. తీసుకుందాం. నేను తీసుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. మనము తీసుకున్నామో లేదో మనుషులు జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్నామో లేదో ప్రభువుకి తెలిస్తే అది చాలు. అది తెలియాల్సింది కూడా ప్రభువుకే. అప్పుడు ప్రభువే దానిని బయలుపరుస్తాడు. మన నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు ఎండ వలె, వెలుగు వలె బయలుపరచగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆయన సముఖంలో మనం అలా ఉండాలి. సో ఎవరైనా మనకు బుద్ధి చెబుతున్నప్పుడు, అది చిన్నవారైనా పెద్దవారైనా, ఆత్మీయ జీవితంలో నీకంటే తక్కువ వారైనా, వారు నీకు బుద్ధి చెప్పినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి, తీసుకో. నీకు తీర మనసు ఉందని చెప్పడానికి అదొక గుర్తు. కానీ ఈరోజు చర్చలో లేదు. ఆడేవాడని నాకు చెప్పడానికి, ఆడు బతికేదో చూసుకోమనండి. నా గురించి మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు బతికేవడో తెలియదు, వాళ్ళ రహస్యాలు తెలియదు. నేను మొత్తాన్ని బయట పెట్టాను అనుకో, మొత్తం వచ్చేస్తే ఇక చర్చ ఉండదు, బ్యాస్గా ఉండదు, ఎవరుండరు అక్కడ. ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గేమీ లేదా దేవుని సముఖంలో? నువ్వు ఎలాగో క్షమించబడ్డావో, ఏ రోత బ్రతుకు నుంచి దేవుడు నిన్ను విడిపించాడో, ఏ స్థితిగతుల నుంచి దేవుడు నిన్ను మార్చాడో నువ్వు మర్చిపోయావా? మరి నీ జీవితాన్ని ఆయన బయట పెడితేనో నీకెంత ధైర్యం నువ్వు అలా పలకడానికి? హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఒక మాట ఎదురైందని, ఆ గుండెలో కష్టమైందని చెప్పి వాడు పరువు తీస్తాను చూడని 10 మంది గురించి, వాళ్ళ రహస్యాల గురించి మాట్లాడడం లేరా? ఏంటంటే కక్ష. నన్ను ఇలా అన్నారు, మా అమ్మని ఇలా అన్నారు, మా నాన్న ఇలా అన్నారు, వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను. చర్చి గురించి మాట్లాడుతున్నాను, అన్ని జనుల గురించి. వాళ్ళు అట్లా చేశారంటే కుదిరింది. ఒకే ఒక మాట చెప్పనా? దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. ఎంతకంటే భీతి కలిగించే మాట ఇంకోటి నా దగ్గర లేదు. ఎంతకంటే వణికిపోయే మాట ఇంకొకటి లేదు. నా మట్టుకది దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. నువ్వు అలా మాట్లాడినప్పుడు పరిచర్య ఏమైపోతుందో కూడా నువ్వు ఆలోచించలేదు కదూ. ఆయన విన్నాడు, ఆయన చూశాడు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకుందాం. దాని మీనింగ్ ఏంటంటే, ఒకరు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, మధు అన్నిసార్లు పిలిపించుకోకు, ఒకరు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు హల్లెలూయా, దాన్ని అంగీకరించుదాం, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. దైవజనుడు భోజనం చేసి కొంచెం వదిలేసి చేయి కడుక్కుంటుంటే కొడుకు అన్నాడు, డాడీ యు బ్లెస్డ్ దట్ ఫుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యు ప్రేడ్ ఫర్ దట్. నువ్వు దాన్ని బ్లెస్ చేసావు, నువ్వు దాని కొరకు ప్రార్థించావు. ఆ భోజనాన్ని నువ్వు ఎలా పడేస్తావు? దట్ మీన్స్ యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. నీ ప్రార్థన పట్ల నీకు సీరియస్నెస్ లేదన్నాడు అంటే కొడుకు. దైవజనుడు తండ్రి అప్పటికి వాడబడుతున్నాడు ఆయన బలంగా. వెంటనే ఆయన సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేసి, నా కొడుకు ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మరి ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేసిన భోజనం వదిలేయడం కానీ బయట పారేయడం కానీ ఇంకెప్పుడు నేను చేయను ప్రభువా, నన్ను క్షమించు అని అడిగాడు.
అంతే తప్పరే నా కళ్ళ ముందు పెట్టావు, నా కొడుకును నాకు నువ్వు చెప్పేది ఎట్రా అని అనలేదు. హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా. నిద్రపోవద్దండి హల్లెలూయా. రాత్రి తండ్రి కూర్చొని బైబిల్ చదివి స్టడీ చేసుకుంటున్నాడు. కొడుకు వచ్చాడు, 2-3 సార్లు డిస్టర్బ్ చేస్తే 3 సార్లు లాక్ కొట్టాడు. తర్వాత కొడుకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మనసు ఇంకా పాడైపోయింది, అంత తిరిగేసిన వాక్యం రావట్లేదు. బైబిల్ మూసేసి పడుకున్నాడు. ఉదయం స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు దైవజనుడు. ఏం వాక్యం చెప్పాలో తెలియట్లేదు. ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా గివ్ మీ వర్డ్, గివ్ మీ వర్డ్, గివ్ మీ వర్డ్, నాకు మెసేజ్ ఇవ్వు ప్రభా, ఏది పడుతుంది నేను చెప్పలేను ప్రభా, నేను ఎప్పుడు అలా చేయలేదు, నాకు మంచి సందేశాన్ని ఇవ్వు అని. హల్లెలూయా. దేవుడు అన్నాడంట, నేను నీకు సందేశాన్ని ఇస్తాను, బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు డూ వన్ థింగ్. నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి ప్రభా? కళ్ళు తెరిచి ఎదురుగా చూడమన్నాడంట దేవుడు. ఎదురుగా చూస్తే గుమ్మం అవతల చిన్నోడు కొడుకు, వాడు 6 years 7 years, వాడు చేతులు కట్టుకొని, రాత్రి వాళ్ళ నాన్న కొట్టాడు కదా, వాడు చేతులు కట్టుకొని అలా చూస్తుంటే వాళ్ళ నాన్న వైపు దేవుడు చెప్పాడంట, వెళ్ళి నీ కొడుకు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. దేవా ఏం చెప్తున్నావు? డూ వాట్ ఐ సెడ్. అందరు గమనిస్తుండగా కొడుకు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి, రాత్రి నేను కొట్టాను, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని ఏడ్చాడు. కొడుకుని పట్టుకున్నాడు, ఏడ్చాడు. కొడుకు ముద్దు పెట్టుకొని ఇట్స్ ఓకే డాడీ అన్నాడు. ఇప్పుడు ఫుల్పీట్ దగ్గరికి వెళ్ళన్నాడు దేవుడు. ఫుల్పీట్ దగ్గరికి వెళ్ళాడు. క్షమాపణ గురించి మాట్లాడమన్నాడు. దైవజనుడు క్షమాపణ గురించి మాట్లాడాడు. ఆ రోజు ఆ చోట కుమ్మరించబడిన ప్రేమ అభిషేకం ఎంత ఉన్నతం అంటే, ప్రతి మనసులో ఉన్న ప్రతి వ్యతిరేక భావాన్ని తీసివేసి భార్యాభర్తలు అన్యోన్యత గలవారై ఉండడానికి విడిపోయిన కుటుంబాల్ని ఆ సంఘములో దేవుడు కట్టి అద్భుతమైన ప్రేమ అభిషేకాన్ని అక్కడ కురిపింపజేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు నీకు బుద్ధి చెప్పడానికి. యాక్సెప్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. హల్లెలూయా. 11 ఒకరి ఎడల ఒకరు కరుణా వాత్సల్యతలు గలవారమై ఉండాలని. హల్లెలూయా. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం రెఫరెన్స్ ఇస్తున్నాం, తర్వాత చదువుకోండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, ఒకరి ఎడల ఒకరు కరుణా వాత్సల్యతలు. చెప్పండి త్వరగా చెప్పండి, టైం అయింది. కరుణ వాత్సల్యత. వాత్సల్యత అంటే కరుణ అంటే కనికరం. వాత్సల్యత అంటే మనం పాడతామే, కోపించుచునే వాత్సల్యతను చూపి, అంటే కోపం వచ్చింది కానీ ఆ కోపం కంటే అధికంగా ప్రేమ మరలా కలిగింది. కొడతావు కొడుకుని, కూతుర్ని, కోపం వచ్చింది, దాని భావాన్ని పూర్తిగా తర్వాత వివరిస్తానులేండి, టైం లేదు. హల్లెలూయా. మరలా ఎంత కోపంతో కొట్టావో అంతకంటే ఎక్కువ ప్రేమతో దగ్గర తీసుకొని, కొట్టింది ఒకటే కానీ కనీసం ఒక 20-30 ముద్దులు పెడతావు. హల్లెలూయా. ప్రేమగా హత్తుకుంటావు, కోపించుచునే వాత్సల్యతను చూపిస్తావు. ప్రైజ్ ది లార్డ్. సో ఒకరి ఎడల ఒకరు కరుణ వాత్సల్యతలు గలవారై ఉండి. నేను ఎందుకు వివరించట్లేదంటే ముగించాలని. 12వది ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పించండి. ఇది హల్లెలూయా. హల్లెలూయా. టైం అవుతుంది, మనకు తెలుసు అది యోవేలు గ్రంథంలో ఉంటుంది, అలాగే జెర్మియాలో 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 13వది హల్లెలూయా, ఒకరికొకరు లోబడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, ఒకరికి ఒకరు లోబడండి. అమ్మ ఆ పంచేయి, బ్రదర్ తప్పకుండా, సిస్టర్ ఆ పంచేయి తప్పకుండా, హల్లెలూయా. అమ్మాయి చేపలెత్తు తప్పకుండా, ఆమేన్. హల్లెలూయా. గట్టి చేద్దాం, హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లోనూ సంఘంలోను. ప్రైజ్ ది లార్డ్. కావాలనే సమాజాన్ని ఆపాను. ఇంట్లోనూ సంఘములోను హల్లెలూయా ఒకరికి ఒకరు లోబడదాం. ప్రైజ్ ది లార్డ్. సబ్మిషన్ ఇస్ ఎ గ్రేటెస్ట్ థింగ్. ఆశీర్వాదానికి గొప్ప మూలం ఏంటో తెలుసా? లోబడ్డం. హల్లెలూయా. భార్యలారా కొన్ని విషయములలో మీ భర్తలకు లోబడి ఉండండి. చెప్పట్లేదు ఎవరు? భార్యలారా కొన్ని విషయములలో మీ భర్తలకు లోబడి ఉండండి. హల్లెలూయా. వింటున్నారా భార్యలు? హల్లెలూయా. లేదని అన్ని విషయములలో మరి వాళ్ళకి చెప్పరా? భర్తలారా ప్రభువును వలె క్రీస్తు సంఘమును ప్రేమించినట్లే భర్తలు భార్యలను ప్రేమించబద్ధులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 14వది ఒకరినొకరు హెచ్చించుకొనండి. ఇదంతా బైబిల్ ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను మీకు?
ఓహో అన్ని పాయింట్లు చెప్పేసి అమ్మయ్యా మెసేజ్ అయిపోయిందని దులిపేసుకుందాం అని కాదు. సంఘంలోనూ కుటుంబంలోనూ ఒకరి ఎడల ఒకరు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో దాని గురించి దేవుని వాక్యం కొన్ని విషయాలు మనకి ఇచ్చింది. ఇది బైబిల్ మనకు ఒక మాన్యువల్ బుక్. హల్లెలూయా. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఉండనని కొన్ని వచనాలు మనకి ఇచ్చింది. అవి తెలిస్తే ఓహో ఇలా ఉండమని బైబిల్ చెప్తుందా, అయితే నేను అలా ఉండాలని నేర్చుకునేదానికి ఇది. అందుకే ఎప్పుడో మాట చెప్తాను, ఏ మెసేజ్ అయినా ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఇంపార్టేషన్ కోసం. హల్లెలూయా. కాకపోతే టైం అయిందని స్పీడ్గా చెప్తున్నాను అంతే. హల్లెలూయా. ఒకరినొకరు హెచ్చించుకోండి. చెప్పండి. మనం ఏం చేస్తాం? మనం కదా సాధారణంగా జరుగుతుంది ఏంటో తెలుసా? హల్లెలూయా. జబర్దస్త్ చూసి జనాలు నవ్వుకుంటారు. ఎందుకో తెలుసా అండి? ఒకరినొకరు అక్కడ కమ్మ కట్టుకుంటారు. ఎస్ బ్రదర్. ఒకరినొకరు కించపరుచుకుంటారు, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడతారు. లోకం దేంట్లో ఆనందిస్తుందో తెలుసా? ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడితే లోకం దాని ఎంటర్టైన్మెంట్ అనుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. కానీ సంఘంలో దేవుడు మనకిచ్చింది ఏంటి తెలుసా? ఇంకోలా చెప్పనా, ఒకరినొకరు తగ్గించుకుంటే లోకం సంతోషిస్తుంది, కానీ దేవుడు సంతోషించాలి అంటే ఒకరినొకరు హెచ్చించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎగ్జాల్ట్, రెస్పెక్ట్, ఎగ్జాల్ట్. ఒకరినొకరు హెచ్చించుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తక్కువ చేసి మాట్లాడడం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాదాలు కడగలేదా? అది హెచ్చించడం కాదా? ఒకరినొకరు హెచ్చించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, నీ ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది, నీ ప్రార్థన ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నువ్వు కన్నీళ్ళు కట్టి ప్రార్థన చేస్తుంటే హృదయం కదులుతూ ఉంటుంది. తల్లి, నా కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయవా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో ఎవరైనా త్వరగా రిఫరెన్స్ చూసి చదివి అలవాటు ఉందనుకో, మెచ్చుకుందాం, హెచ్చించుదాం. దీని నమ్మని మహిమ కలుగును గాక. ఒకరినొకరు హెచ్చించుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. అలాగే ఎఫెసీ 5:10లో కూడా మరలా అదే మాట మనకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు అయిపోయింది. పురికొల్పుకుందాం, ప్రోత్సహించుకుందాం. చెప్పండి. ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, అలాగే 95వ కీర్తన 7వ వచనంలో కూడా దీని గురించి అవగాహన మనకు కనిపిస్తుంది. ఒకరినొకరు పురికొల్పుకుందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. అమ్మ స్తోత్రం చెప్తారమ్మా? ఆమేన్. హల్లెలూయా. దేనికి పురికొల్పుకుందాం, దేనికి ప్రోత్సహిద్దాం? రెండమ్మా, ఆవిడ మీద గొడవకి వెళ్దాం రా అన్న, ఆవిడని అడుగుదాం రా, నేను ఒక్కరిదాన్ని నాకు ధైర్యం చాలదు, అడుగుదాం రా అన్న. మనోళ్ళు కొంతమంది ఎలా ఉంటుంది సార్, నువ్వు అడగలేవా, నువ్వురా, నువ్వు నా దగ్గర నా పక్కన నువ్వు నిలబడు, నేను అడిగేస్తాను, నేను కడిగేస్తాను, నేను తోమెత్తాను, నేను దులిపేస్తాను, నేనున్నాను కదా, నీకెందుకు? మనం నోరెప్పేమంటే అవతలకి దడా. బా, ఏమి పనికిమాలిన అతిశయమో నీకు. లేరనుకుంటున్నారా? మీరు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను. రా, నేను అడుగుతాను, నీకెందుకు? వాడు ఎవడాలకు అడ్డానికి మనల్ని. ఓర్పేది, సహనమేది, వాత్సల్యతేది, ప్రేమేది, క్షమాపణేది. ఊరి మీద పడిపోయినట్టు సంఘం మీద పడిపోతే ఎట్లా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేని కొరకండి? ప్రార్థన కొరకు, సువార్త కొరకు, క్షమించడం కొరకు. అంత మాట అన్నారా? నాకు చాలాసార్లు గాయమైంది, నేను క్షమించానమ్మా, నీవు కూడా క్షమించు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. క్షమించడం వల్ల గొప్ప లాభం కలుగుతుందమ్మా. దేవుడు తన అభిషేకాన్ని మీద ఉంచుతాడు. ఇలాగ పురికొల్పు. అడిగేద్దాంరా, కడిగేద్దాంరా. ఎవరంటాం అంత మాట అనడానికి? హల్లెలూయా. అని పాస్టర్ గారు అయితే గొప్ప. ఎందుకురా? ఎందుకు ఈ పనికి పనులు వచ్చేందుకు? దేనికి ప్రోత్సహించాలి, దేనికి పురికొల్పాలి? తల్లిదండ్రులు కొంతమంది ఏమనుకోకండి, కొద్దిగా బరి తగ్గించి మాట్లాడుతున్నానని. హల్లెలూయా. ఏవరా, నీ పిల్లలు నువ్వు అడుగుతావా, మమ్మల్ని అడగమంటావా? అది అలా చేసింది, ఇలాగ అన్నది, దాని సంగతి ఏంటి? నువ్వు పురికొల్పాల్సింది దేనికో తెలుసా? బాబు క్షమించరా, బాబు పోనీలేరా, అమ్మా పోనీలే తల్లి. నీ మీద కాడ చేయెత్తాడా? నువ్వు బట్టలు చదువుకుని వచ్చాయి, తర్వాత మీ నాన్న వెళ్తాడు అక్కడికి. క్రైస్తవ కుటుంబాల్లో నువ్వు బట్టలు చదువుకుని వచ్చాయి, కూతురికి చెప్తుంది నా తల్లి. హల్లెలూయా. వాడు ఇలా అన్నాడంటే చెయ్యెత్తాడంట, ఈరోజు చెయ్యెత్తాడు, రేపు కాలు ఎత్తాడు. నువ్వు అడుగుతావా లేదా? శాతకనాలు ఉంటే పనిలో వెళ్ళి అడుగు.
అరే మీకు నవ్వులాటగా ఉందేమో కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి పురికొల్పలు కాదు. తల్లి, ఆయన మనల్ని ప్రేమించినట్లు ప్రేమిద్దాం, ఆయన మనల్ని ఓర్చుకున్నట్టు ఓర్చుకుందాం. దైవజనుడే కదా, భర్తే కదా, భార్య కదా, తల్లే కదా, తండ్రే కదా, మన సహోదరుడే కదా, మన సహోదరి కదా, ఓర్చుకుందాంలే, క్షమిద్దాంలే, ఏం కాదులే. చాలాసార్లు అలాంటి ఎదుర్కొన్నాను. ఓర్చుకుందాం, దేవుడు దీవిస్తాడు, దేవుడు నిర్వహిస్తాడు. ఇది ప్రోత్సాహం, ఇది పురికొల్పడం. ప్రార్థనకి వెళ్దాంరా, మోకరిద్దాంరా, కన్నీళ్ళు కాద్దాంరా, సంధిలో ప్రార్థన చేద్దాంరా, ఉపవాసం ఉందాంరా, క్షమిద్దాంరా, ప్రేమిద్దాంరా, వాళ్ళ ఇంటికి వెళ్దాంరా, వాళ్ళు అసహించుకున్నారు, అయినా వెళ్దాంరా, వాళ్ళ ఇంటికి వెళ్దాంరా, వెళ్ళి ప్రార్థన చేద్దాంరా. యెహోవా కనికరం మన మీద నిలుస్తుంది. అదిగో వాళ్ళు ఆకలితో ఉన్నారంట, ఒక 100 రూపాయలు నువ్వు వేసుకో, 100 రూపాయలు నేను వేసుకుంటాను, 200తో ఎక్కువ సాయం చేసి వెళ్ళి ఫ్రూట్స్ ఏమైనా పట్టుకెళ్ళేద్దాం. వీటి కొరకు ప్రోత్సాహం ఉండాలి, గొడవలు పెట్టడానికి కాదు. దాన్ని అడుగుతావా, ముఖం మార్చుకొని కూర్చుంటావు, ఏమ్మా ఎందుకు అలా ఉన్నావు, అన్నం తినలేదంట, నీ పిల్లలని అంత మాట అంది, నేను ఏం తినమంటున్నా, మనసు బావులు నేను తిన్నాను, నువ్వు చేతగానడు, నువ్వు అడగవద్దాన్ని, అందుకే అది అలాగే పేటరేగిపోతుంది. ఈరా మన కుటుంబాలు ఉండాల్సిన మాటలు ఇవా? నా మీద ఒళ్ళు మండుతుందా? మండనివ్వండి, తెగించే మాట్లాడుతున్నాను నేను. దేనికి ప్రోత్సహిస్తున్నావు? దేనికి పురుకొల్పుతున్నావు? మనల్ని ప్రోత్సహించి ఆయన ఉన్నాడు, మన పురుకొల్పి ఆయన ఉన్నాడు. ఆయన గొడవలకి ప్రోత్సాహాల కొరకు పురుకొల్పలేదు. నేను దీనుడను, సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను క్షమించినట్టే, నేను ప్రేమించినట్టే, నేను పాదాలు కడిగినట్టే. మనల్ని ప్రోత్సహించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రోత్సహించినలాగానే మనము ప్రోత్సహించాలి, ఆయన పురికొల్పినలాగానే మనమును పురికొల్పాలి, ఆయనలాగే. లోకానుసారంగా కాదు, లోక పద్ధతిలా కాదు. అడుగుతావా అడగవా, కడిగేస్తావా కడగవా, నువ్వు అడుగుతాను అడగమంటావా? ఈ చెత్త మెంటాలిటీ మానుకోండి. దేవుని కటాక్షం, దేవుని కనికరం, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యతలు, దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద, నీ సంతానం మీద అది నిలవాలి అంటే మొదటిగా నీ వైఖరి దేవుని ఎదుట నిలబడాలి. దేవుడు ఎందుకు క్షమించాలి? కయ్యను అంగీకరించలేదు, కయ్యను అర్పణ అంగీకరించలేదంటే కయ్యనుని దేవుడు అంగీకరించలేదు కాబట్టి కయ్యను అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. హేబేలు దేవుడు అంగీకరించాడు కాబట్టి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. నీవు అంగీకరించబడితేనే నీ అర్పణ, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నువ్వు అంగీకరించబడాలి అంటే నీ వైఖరి దేవుని ఎదుట ఈ విలువలకి సరిపోయేదిగా ఉండాలి. ఒక మంచి స్తోత్రం చెప్పండి, ఒక మంచి స్తోత్రం చెప్పండి, ఒక మంచి స్తోత్రం చెప్పండి. నీ వైఖరి ఈ విలువలకు సరిపోయేదిగా ఉండాలి. ప్రోత్సహిద్దాం, పురికొల్పుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరినొకరు ఆదరించుకుందాం. ఆమె 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఒకరినొకరు ఆదరించుకుందాం. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి ఆదరణ తెలియచేద్దాం. ఆమేన్, హల్లెలూయా. దైవజనులు వరప్రసాద్ గారు చనిపోయారు. మరి ఎంతమంది మీరు అక్కడికి వచ్చారో నేను ఎవరిని గమనించలేదు. నా పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఎంతమంది రాగలిగారో తెలియదు. ఒకవేళ మీరెవరైనా ఇష్టపడి వెళ్ళాలనుకుంటే హల్లెలూయా, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఒక 2-3 ఆటోలు బుక్ చేసుకోండి. అందరూ కలిసి వెళ్ళండి. అమ్మా, మీ కొరకు ప్రార్థించడానికి మేమున్నామమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకండి అమ్మా, మేమందరం మీ పక్షాన ఉన్నామని ఒక్క మాట చెప్పి మళ్ళీ అదే ఆటోలో వెనక్కి వచ్చేయండి. మీరు పలికిన ఆ మాట వారికి ఎంత ఓదార్పునిస్తుందో ఆలోచించుకొని. నిజమే కదా, ఇలా చేస్తే బాగుంది. అది కాదు, ఆలోచనలు చాలామందికి వస్తాయి. హల్లెలూయా. చేసి చూడు, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. నిజమే పాస్టర్ గారు, మీరు చెప్పింది బాగుందంటే మాట్లాడుకోండి. మీలో ఒకరికి అన్నిటికీ నన్ను ఎట్టకండి, మాట్లాడుకోండి. ఒకరినొకరు అమ్మ వెళ్దామా, ఇందాక చెప్పాను కదా, పురికొల్పుకుందాం, ప్రోత్సహించుకుందామని. పురికొల్పుకోండి, ప్రోత్సహించండి, ఫోన్ చేయండి, మాట్లాడండి. అమ్మ వెళ్దామా, దైవజనులు పలకరించొద్దామా, ఏం లేదు, ఒక్క మాట. అమ్మ ధైర్యంగా ఉండండి, మీ పక్షాన మేమున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ అబ్బాయిని దేవుడు వాడుకుంటాడమ్మా. అయిపోయింది. హల్లెలూయా. మళ్ళీ కాడు మనకి వెళ్ళి ఉంది, ఏమన్నా తాగడానికి ఏమో లేదు, తినడానికి ఏం పెట్టలేదు. ఇది కాదు మన బాపతే. వెళ్ళామో పలకరించి వచ్చేసాం. దేనాలు మహిమ కలుగును. ఒకరినొకరు ఆదరించుకుందాం. హల్లెలూయా. ఒకరికొకరు అయిపోయింది. 2 మాటలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం.
తర్వాతది దేవుని భయంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం కాదండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం. దాని ముందు ఇంకో మాట అన్నాడు, దేవుని భయముతో ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం. ఇది నెరవేరితే ఎంత బాగుంటుంది కదా, అడ్డమైన మాటలు రావు కదా, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, లేనిపోని చాడీలు రావు కదా, కొండలు రావు కదా, బూతులు రావు కదా. దేవుని భయముతో ఒకరితోనొకడు మాట్లాడుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. హల్లెలూయా హల్లెలూయా. చిట్ట చివరిది, ఒకరికి ఒకరు బోధించుకుందాం, బుద్ధి చెప్పుకుందాం అన్నాడు. ఎఫెసీ 6 దగ్గరికి వస్తే హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హెచ్చరించచ్చు, ప్రైజ్ లార్డ్, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ బుద్ధి చెప్పుకొనొచ్చు, హల్లెలూయా అని అక్కడ ఒక లిస్ట్ రాస్తాడు. ఎఫెసీ రాసిన 6వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే ఒకరికొకరు బోధించుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిట్ట చివరి మాట, ఒకరినందు ఒకరు మనస్సు గలవారై ఉందాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దీని రిఫరెన్స్ కూడా చెప్పేస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. ఈ రోజుతో వైఖరి అనే సబ్జెక్ట్ని నేను ముగిస్తున్నాను. పాస్టర్ గారు స్పీడ్గా చెప్పారు, మళ్ళీ వినాలని ఆశగా ఉంది అంటే మీకు నిజంగా ఆశ ఉంటే 20 పాయింట్లు చెప్పాను నేను. హల్లెలూయా. చాలా ఉన్నాయి, 20 ప్రాముఖ్యంగా తీసుకొని చెప్పాను. ఆల్మోస్ట్ అన్నిటికీ నేను రెఫరెన్స్ ఇచ్చాను. హల్లెలూయా. లాస్ట్ వీక్ మెసేజ్, ఈ వీక్ మెసేజ్లో కూడా అవి రికార్డెడ్ అయి ఉంటాయి. వినండి, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని. సామ్యూయల్ జాన్ మనకు బోధించట్లేదు, చెప్పండి, ప్రభువు మనకి బోధిస్తూ తన లేఖనాలను పొందుపరిచిన విషయాలనే నేను మీకు తెలియచేశాను. 20 విషయాలు ఒకరితో ఒకరు అనగా కుటుంబంలోను, సంఘములోను, సమాజంలోను మనము ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి, దేవునితో ఎలాంటి వైఖరి, దేవుని సందులో ఎలాంటి వైఖరి, అయిపోయింది ఆ సబ్జెక్టు. ఇప్పుడు చివరిగా మనం నేర్చుకున్నది ఏంటంటే హల్లెలూయా, ఒకరి ఎడల ఒకరు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలనడానికి 20 రెఫరెన్స్లు ఇచ్చాను నేను. అది ఇంట్లోనూ సంఘంలోను. పోయిన వారం గుర్తుంది కదా, ఆమేన్ హల్లెలూయా. నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో వారి వైఖరిని మీ చదివించాను. అలాగే ఆది కాండంలో యేసేపు వైఖరి, తన కుటుంబస్తుల పట్ల, తన అన్నదమ్ముల పట్ల యేసేపు వైఖరిని కూడా చదివించి మాటలు తెలియచేశాను. హల్లెలూయా. సో ఈ వారంతో కరెక్ట్ 10 మినిట్స్ ముందు ముగిస్తాను. ఈ వారంతో ఈ యొక్క సబ్జెక్ట్ని, వైఖరి అనే దాన్ని నేను ముగిస్తున్నాను. సబ్జెక్ట్ అయిపోయింది, సబ్జెక్ట్ వినడం అయిపోయింది సార్. అమ్మా సబ్జెక్ట్ అయిపోయింది. అమ్మాయి వైఖరి నేను సత్యంరా బాబు అనుకుంటున్నారేమో, సబ్జెక్ట్ అయిపోయింది. హల్లెలూయా. కానీ అది మన జీవితంలో అప్లై అవ్వడానికి మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. కొంతమంది తొందరగా లోబడతారు, మంత్స్లో, డేస్లో వారి జీవితంలో వచ్చేస్తాయి. కొంతమంది కఠిన హృదయం ఉంటుంది, తిరుగుబాటు వైఖరి ఉంటుంది, వారికి ఇయర్స్ పట్టేస్తుంది. అలాంటి వారైనా ఎలాంటి వారైనప్పటికీ కూడా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ఈ వైఖరిని అలవాటు చేసుకుందాం. ఆమెన్ చెప్తారా? సార్ ఆమెన్ చెప్తారా? 20 పాయింట్లో ప్రతి మాట మన వైఖరిగా మారిపోవును గాక. మళ్ళీ చెప్తాను, ఇది సామ్యూయల్ జాన్ చెప్పిన వైఖరి కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పిన వైఖరి. దట్స్ వై రెఫరెన్స్, ప్రతి దానికి నేను రెఫరెన్స్ ఇచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని రెఫరెన్స్లు ప్రత్యక్షంగా కనబడతాయి, కొన్ని రెఫరెన్స్లు పరోక్షంగా కనబడతాయి, కానీ అక్కడున్న వార్త మాత్రం అదే. మనం ఒకరి ఎడల ఒకరము ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి. సో పోయిన వారం దైవజనుని ఎడల అలాంటి వైఖరి కలిగి ఉండాలని చెప్తూనే దాదాపు ఒక 7 పాయింట్లు చెప్పాను. ఈరోజు ఆ 7 పాయింట్లు జ్ఞాపకం చేస్తూనే మిగతా విషయాలన్నీ చెప్తూ 20 పాయింట్లు నేను మీతో పంచుకున్నాను. ఇవి ఏమిటి అంటే, మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని లేఖనాలు మనకి, లేక ప్రభువు మనకి బోధిస్తున్నాడో అది 20 పాయింట్లు అవి. ఆమేన్. ఇందులో ఏ ఒక్కటి మనం మిస్ అవ్వద్దు. కొంచెం ఆసక్తిగా ఆమెను చెప్తారా? నేను చాలా ఆశగా చెప్తున్నాను ఈ మాట. ఏ ఒక్కటి ఇందులో మిస్ అవ్వాలనుకోవట్లేదు, అన్నీ ఈ 20 మాటలు నా వైఖరిగా మారిపోవాలని కోరుకున్నాను. ఆమేన్. దేవా, వెండిని, బంగారాన్ని ఎమ్మని, పేరుని, ప్రఖ్యాతిని ఎమ్మని నేను అడగట్లేదు. ఈ 20 పాయింట్లు నా వైఖరిగా మారిపోవాలి. నిజమే,
నిజమే, ఇందులో ఒక్కటి కూడా నా దగ్గర లేదు. దైవజనుడు కొన్ని మాటలు చెప్తున్నప్పుడు అది నేనే అని నాకు అర్థమైంది, అది నేనే అని నాకు తెలిసింది. ఈ విషయంలో నేను కరెక్ట్గా లేనని నాకు అర్థమయ్యింది. హల్లెలూయా అని ప్రార్థించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, ఈ మాట చెప్పినప్పుడు, ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది అది నేనే అని. ఈరోజు నేను అంగీకరిస్తున్నాను, ఇది సామేల్ జాను బోధ కాదు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన బోధ అని నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇదిగో దైవజనుడు నీ లేఖనానుసారంగా నాకు బుద్ధి చెబుతూ ఉన్నాడు, మరి ఎన్నడూ నేను అలా మాట్లాడను ప్రభువా. నిజమే, పరిచర్య కోసం కూడా నేను ఆలోచించలేకపోయాను. నువ్వు విన్నావని, నువ్వు చూసావని దైవజనుడు చెప్తున్నప్పుడు ఆ మాట నా గుండె తట్టుకోలేకపోయింది దేవా. ఎందుకంటే నేను ఎవరికి భయపడకపోయినా నేను నీకు మిక్కిలి భయపడుతున్నాను. నువ్వు విన్నావు, నువ్వు చూసావు, నా మాటలు విన్నావు, నా స్పందన చూసావు. దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో నేను ఆలోచించలేకపోయాను. ప్రభువా నన్ను క్షమించమని దేవుని అడగాలనుకున్న వారు మోకాళ్ళు వేయండి, నేను త్వరగా ముగిస్తాను. త్వరగా పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. చెప్తామా? పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. ఎంతమంది పాడాలనుకుంటున్నారు? విలువైన నీ దివ్య పిలుపుకు నే తగిన అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. శరణం నీ శరణం యేసయ్యా, శరణం నీ శరణం, నీ శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం నీకంకితం. చెప్దామా? ఇదిగో దేవా. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు.